ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. రాజకీయ పరిణామాలు ఎటు నుంచి ఎటు వెళ్తున్నా రాజకీయ నాయకులు ఒకరిపైన ఒకరు నిందలు అపనిందలు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నా అటు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా వైఎస్ఆర్సీపీని ఏదో సాధించినట్టు కూటమి నాయకులు ఫీల్ అవుతూ ఉన్నా అసలు రాబోయే 2027 ఎలక్షన్స్లో ఈ వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ పార్టీ కానీ ఏ ఎజెండాతో ముందుకెళ్ళబోతూ ఉన్నాయి, ప్రజల్ని ఏ విధంగా ప్రభావితం చేసేటటువంటి సబ్జెక్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అనే విషయాలు ఇప్పుడు కూడా చర్చనీయాంశంగా మిగులుతున్నాయి. ఎందుకంటే గతంలో ఒక సామెత ఉంటుంది, పాడిందే పాటరా పాచిపల్ల XYZ అనేసి అదే చెప్తూ ఉండగా మన బ్రెయిన్లోకి ఇంజెక్ట్ అయిపోతుంది. ఎలా అంటే లక్ష కోట్లు అన్నట్లుగా తల్లి బిడ్డని బయటకు తోసేసాడు జగన్ అన్నట్టుగా ఆ పోర్ట్రే చేస్తారు చూడండి, ఆ విధానం ఒకటి ఉంటుంది. అలాగే కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూడా 2 పాయింట్స్ని చాలా తీవ్రంగా ప్రజల మనసుల్లో బ్రెయిన్లో ఎక్కించడానికి చూస్తుంది. అవేంటనే విషయాన్ని నేను తెలుసుకోవాలనుకున్నప్పుడు నాకు ఇంద్రనీల్ గారు దానికి సంబంధించి మాట్లాడదాం, అసలు ఏ పాయింట్స్ అయితే ప్రజల్లోకి వెళ్తాయి, ఎందుకు పదే ఒక విషయాన్ని నొక్కి చెప్తున్నాను విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నాం. సో వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. సార్ ఇంద్రనీల్ సార్, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎలక్షన్స్ పెడితే మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఎలక్షన్లు పెడితే అనేది ప్రజెంట్ పబ్లిక్ ఒపీనియన్ కంటే కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది భారీ స్థాయిలో ఉంది. ప్రధానంగా రైతులు ఈ 18 నెలల కాలంలో ఎవరైనా ఒక రైతు గుండె మీద చేసుకొని కనీసం పెట్టిన పెట్టుబడి అంటే లాభాలు తీసేయండి, పెట్టుబడి అన్నా వచ్చిందా అంటే లేదు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే మీకు కెలామిటీస్ మనకి అతివృష్టి అనావృష్టి ఇలాంటివి ఏదన్నా డ్యామేజెస్ జరిగి న్యాచురల్ కెలామిటీస్ ఏదన్నా వచ్చి డ్యామేజ్ జరిగినప్పుడు రైతు ఎలాంటి వాడు అంటే సర్లే ఎవరేం చేయగలరు, వాళ్ళు ఇవ్వగలిగే నష్టపరిహారం ఏదో ఇచ్చారు అంటే నా కర్మ ఇది అనుకుంటాడు తప్పితే వ్యవసాయం అయితే మానడు. కరెక్ట్ ఇది మాత్రం. కానీ ఈ సందర్భంలో మీకు ఎట్లుంటుందంటే అసలు చంద్రబాబు గారి అధికారము రైతు కష్టాలు అనేవి ఒక కవల పిల్లలు లాంటి. ఓహో, ఓకే, బాగా చెప్పారు. ఆయన ఎప్పుడు వచ్చినా ఇలాగే ఉంటుంది. అది రైతులు పాపం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు ఈ విషయంలో. అయితే ఈసారి ఏంటంటే ప్రధానంగా నోటీస్ చేసింది, ఎవ్రీ టైం అతివృష్టి అనావృష్టి వచ్చి డ్యామేజ్ జరుగుతుంది, కేవలం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వలన ఈసారి రైతులు నష్టపోతున్నారు. అంటే దిగుబడి లేకో అలా కాదు, దిగుబడి ఉంటుంది కానీ దానికి గిట్టుబాటు ధర లేకపోవటం. అంటే ఏవైతే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చిద్దని ఆలోచిస్తున్నారో ఆ ఆరోగ్య ఏమంటారు రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసేయటం, ఇటువంటి కుట్ర కూడా జరుగుతుంది. మరి మార్కెట్ ఫెడ్లు లేకుండా చేయటం. అంటే పక్కనున్న కర్ణాటక అందులో అధికారంలో ఉంది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ అధికారంలో ఉంది ఎవరు? ఆంధ్రప్రదేశ్ కూటమి అంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే మామిడికి గిట్టుబాటు ధర కర్ణాటక సాధించిన రేటు కూడా మన ఆంధ్రప్రదేశ్ సాధించలేకపోయిందంటారా? కావాలనే నిర్లక్ష్య ధోరణి అంటారు. లెటర్లు రాస్తాడు కానీ అది ఎప్పుడు రాశారు అది కూడా మాట్లాడారు. కర్ణాటక వాళ్ళు సాధించిన నెల రోజుల తర్వాత ఏది ఈ మామిడిని ఎవరు కొనట్లేదు అని ఫ్యాక్టరీల దగ్గర కానీ ఇష్యూస్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రైతులను పరామర్శించడానికి వెళితే అప్పుడు రాసి అప్పుడు సాధించుకొచ్చినట్లు చూపిస్తారు. అప్పటికి ఏమైపోయింది, హార్వెస్టింగ్ వెయిట్ చేయదు కదా. ఈ నెల రోజుల్లో రైతులంతా దివాళా తీసేసి నెల రోజులే మెయిన్ మార్కెట్ ఓపెన్ అవుతుంది, పంట అధికంగా ఉంటది, కోతల టైం అంటారు కదా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, ఏది మామిడి అని. టమోటా పరిస్థితి, ఉల్లి పరిస్థితి అదే, మీకు మిర్చి, బత్తాయి తీసుకోండి, అది చిని అంటారు రాయలసీమలో, పొగాకు, మిర్చి, పత్తి, జొన్న, చివరికి ధాన్యం కూడా. ఇప్పుడు దాకా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీలు ఏ పంటకి ఆ పంట అంటే రబీ ఖరీఫ్ అని సీజన్లో ఉంటే ఏ సీజన్కి ఆ సీజన్ ఇచ్చేశారు. అవును. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఫ్రీ ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వమే కట్టింది వాళ్ళకి. ఈ రోజున అలాంటి పథకాన్ని ఆపాల్సిన పని ఏంటి? మీరు ఒక యోగా డేకి 300 కోట్లు ఖర్చు చేస్తూ రైతుల ఫ్రీ ఇన్సూరెన్స్ కట్టలేని పరిస్థితి లాగా చూపించడం ఎంతవరకు సబబు? ఇది కరెక్ట్ కాదు కదా. సో ఇవన్నీ కూడా నిర్లక్ష్య ధోరణి అంట నేను. ఒకవేళ కెలామిటీస్ వచ్చి డ్యామేజ్ జరిగితే అది వేరు సార్. అంటే ఈ రేట్లు కానీ గిట్టుబాటు ధరలు కానీ లేదు ప్రభుత్వం
తీసుకోవాల్సిన చొరవ తీసుకోకపోవటం అవ్వచ్చు. వీటి వల్ల జరుగుతున్న డ్యామేజ్లు అంటే రైతులు రోడ్లు ఎక్కి లేదు రోడ్ల మీద పారబోసేసి పొలాల్లోనే దున్నేసి ఇంత డ్యామేజ్ జరిగిపోతే తర్వాత వచ్చి రైతు సుభిక్షంగా ఉండారు అని ఇప్పుడు ఊళ్ళో వెళ్ళి రైతుల్ని అదే కలుస్తున్నాము అని చెబుతున్నారు. మీరు ఎంత ప్రచారం చేసుకున్నా ఎస్పెషల్లీ కొన్ని స్పెషల్ ఏరియాస్ చెప్తాను చూడండి. ఎంప్లాయీస్ ఉన్నారు సార్, ఎంప్లాయీస్కి పిఆర్సీ లేదు. గతంలో కూడా పిఆర్సీ ఒక టర్ము ఆపినారు, ఎత్తేసారు. మాకు ఒక పిఆర్సీ చంద్రబాబు గారి హయాంలో ఒకటి మిస్ అయిపోయింది అని ప్రభుత్వ ఉద్యోగులు నాతో మాట్లాడినప్పుడు చెప్పిన విషయం. ఓకే, 2023 నుంచి ఇప్పుడు దాకా పిఆర్సీ పెండింగ్ ఉంది. కనీసం పిఆర్సీ కమిటీ అనేసారా? వేయలేదు. ఇంకో 2 సంవత్సరాలు పోతే ఇంకో పిఆర్సీ కూడా ఇవ్వాల్సి వస్తారు. సరే అంటే ఏంటి, ఇంకో 2 సంవత్సరాలు ఇప్పుడు కమిటీ వేసి మెల్లగా లాగితే ఒక పిఆర్సీ ఎగ్గొట్టేసినట్టే కదా, అయిపోయినట్టే కదా. ఎన్ని డిఎల్ పెండింగ్ ఉండే దగ్గర 36,000 పైచిలకు బకాయిలు ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు మనం టీవీల్లో మీడియాల్లో ఎట్లా అంటే ప్రభుత్వ ఉద్యోగులకు మేము చాలా చేసామని ఎన్ని చెప్పినా దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. దేనో వాళ్ళకి ఏం నష్టం జరిగిందో వాళ్ళకి తెలుసు. ఎంత మీడియా ప్రచారం చేసినా వాళ్ళు చేయాల్సిన డ్యామేజ్ గ్యారంటీ చేస్తారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు రోడ్లెక్కి మరీ ధర్నాలు చేసి అంతలా చేసిన వారు అంతకు మించి డ్యామేజ్ జరుగుతున్నా కూడా వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే కనీసం నోరెత్తలేకపోతున్నారు. అంటే రీజన్ ఏంటి సార్? ఇది నాకు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న డౌట్. అంటే ఎంతలా భయపడుతున్నారు ప్రభుత్వం యొక్క తీరుకి, అంటే వ్యవహరిస్తున్న తీరు. అంటే మీరు రెడ్ బుక్ పాలన అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. అంటే వాళ్ళ యొక్క వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడలేనంత పరిస్థితిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు అంటే ఊహించండి ఎలాంటి పాలన నడుస్తుందో. అలాగే రైతులు కూడా ఎంత మీరు వెళ్ళి కవరప్ చేసినా ఇప్పుడు ఏముంటుంది సార్, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే వైఎస్ఆర్సీపీ రైతులు వస్తారు, చంద్రబాబు గారు వెళ్తే టీడీపీ రైతులు వస్తారు. కానీ డ్యామేజ్ జరిగిందనుకోండి, తన ఇంట్లో డ్యామేజ్ జరిగింది, అవును, సో అది ఓటు రూపంగా మారిద్ది. మీరు ఎన్ని ప్రచారం చేసినా ఎంత పబ్లిసిటీ చేసుకున్నా అది ఓటు రూపంగా మారిద్ది. సో ఇలా చూసుకుంటే ఏంటంటే ఒకటి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు చూడండి. కానీ మీరు చెప్తున్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని. చంద్రబాబు నాయుడు గారు మొన్న రైతుల మీటింగ్లోనే మాట్లాడుతూ సూపర్ 6ని సూపర్ సక్సెస్ చేసామని చెప్తూ ఉన్నారు కదా ఆయన. అది కూడా మాట్లాడదాం సార్. ఇప్పుడు పెన్షన్లు ఉన్నాయి, 3,000 రూపాయల సోషల్ పెన్షన్ని 4,000 చేశారు. నన్ను పేపర్లో ఏం రాస్తారు, 50,000 కోట్లు ఇప్పటిదాకా అందించామన్నారు. 50,000 కోట్లు ఇట్ ఈస్ ఎ కంటిన్యూటీ ప్రోగ్రామ్. అవును, ఆల్రెడీ గతంలో 3,000 ఇస్తున్నారు. మీరు పెంచిన 1,000 మీద ఎంత బడ్జెట్ మీ మీద అదనంగా పడింది చెప్పాలి. అది చెప్పాలి, అంతే. 4,000ని కలిపి 50,000 కోట్లు చెప్తున్నారు కదా. సో ఇది 18 నెలల కాలంలో 50,000 కోట్లు అంటే ఈ మొత్తం 60 నెలల కాలం ఎంత అవుతుంది? ఓ 4 టైమ్స్ 2 లక్షల కోట్లు అంతే అవుతుంది కదా. 2,50,000 కోట్లు. ఆడబిడ్డ నిధి అని ఒక ప్రామిస్ చేశారు, హామీ. 3,000 రూపాయలు, 1,500 రూపాయలు ప్రతి మంత్ ప్రతి ఓటర్కి, ప్రతి ఓటర్కి, ప్రతి మహిళా ఓటర్కి. ఎంతమంది మహిళా ఓటర్లు ఉన్నారు? 2 కోట్ల పైచీలకు ఓటర్లు ఉన్నారు. అంటే ఎంత? నెలకి 3,000 కోట్లు, అంటే సంవత్సరానికి 36,000 కోట్లు, 5 సంవత్సరాలకి 1,50,000 కోట్లు ఇవ్వాలి. అంటే నిధికే ఇవ్వాలి. ఇవ్వగలరా? ఇవ్వలేరు అని అతనికి కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసు. అందుకే ఆ ప్రామిసులు చేయలేదు. ఆయన చెప్పారు అప్పట్లో, ఏంటి ఇవన్నీ కూడా అబద్ధపు హామీలే, మీరు నమ్మొద్దు, ఆయన చేయడు అని కూడా చెప్పారు. వీళ్ళు ఆశపడ్డారు ప్రజలు. అంటే ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే నన్ను మోసం చేశారు అని ఫీలింగ్ వచ్చింది అనుకోండి, తర్వాత మీరు అద్భుతంగా నా ఇంటి ముందు సిమెంట్ రోడ్ వేసినా నాకు ఆ ఈగో ఉండిద్ది. నన్ను మోసం చేశారు, నేను జనరల్గా టేసేవాడిని ఓటు, నేను ఆశపడి టేసాను, నన్ను మోసం చేశారని ఫీలింగ్ వచ్చింది అనుకోండి ప్రజల్లో, అది ఎవరు ఆపలేరు. ఆ టైప్లో ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒకటి హామీలు అవ్వచ్చు, లేదు పొత్తు ధర్మంలో పార్టీల తీరులు అవ్వచ్చు, లేదు జరుగుతున్న అంటే ప్రతి ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు, రాష్ట్ర సంపదను దోచుకుంటున్నది కళ్ళ ముందు కనబడిపోవటం అవ్వచ్చు, వీటన్నిటి మీద భారీగా ప్రజా వ్యతిరేకత వచ్చేసింది. మీరు ఎమ్మెల్యేలు దోచుకుంటున్న తీరు అంటే పోలవరం ఒక్క కాన్స్టిట్యున్సీలోనే, ఆ ఏరియాలోనే 100 రోజుల్లో 100 కోట్లు కొట్టాడని టీడీపీ నాయకులే ఫోన్ కాల్ ఒకటి రిలీజ్ అయింది. అవును, అలా చూసుకుంటే ఇంకా మద్యం, ఇసుక, గ్రావెల్, ఇంకా సంబంధించి ఫ్యాక్టరీలకు సంబంధించిన దోపిడీలు, ఇవన్నీ దోచిపెడితే ఇంట్లో చాలా బాగా సంపాదిస్తున్నారు. అదే ఇక్కడ నేనేమంటానంటే వీళ్ళు అసలు ఎందులో వ్యతిరేకత లేదు ప్రజల నుంచి అంటే చెప్పుకోవడానికి ఏం లేదు.
సో ఆబ్వియస్లీ ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఒకసారి రూలింగ్కి వచ్చాము, బేసికలీ 2 టైప్స్ ఆఫ్ మెకానిజం ఉంటుంది పాలిటిక్స్లో. అంటే నా క్యాడర్ ఉన్నారు కదా, నా క్యాడర్కి నేను బాగా దోషపెడతాను అంటే స్థానిక నాయకులు, క్యాడర్ అనకూడదు మనం, స్థానిక నాయకులకి బాగా సంపాదించుకునే అవకాశం కల్పిస్తే 5 ఏళ్ల తర్వాత అధికారం పోయినా మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఎలక్షన్ కూడా వాళ్ళు నిలబడి చేస్తారు, ఎందుకంటే సంపాదించుకొని ఉన్నారు కాబట్టి. ఎస్ కరెక్ట్. ఇది పొలిటికల్ స్ట్రాటజీ. అవును, అది జగన్మోహన్ రెడ్డి గారు మిస్ అయ్యారు. తన స్థానిక నాయకుల్ని తిననీయలేదు. ప్రభుత్వం అనేది నిస్వార్థంగా నిజాయితీగా పనిచేయాలి, ప్రతి రూపాయి వస్తే ప్రభుత్వానికి రావాలి, లేదు పేదలకు వెళ్ళాలి, లేదు ప్రజలకి అది డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అన్న వేలో చేశారు ఆయన. మంచి ఆలోచన ఏంటంటారా? కానీ దానికి ఏమైతే ఇప్పుడు రేపు ఎలక్షన్ చేయాలంటే స్థానిక నాయకుల దగ్గర డబ్బులు లేవు, చిన్న చిన్న మీటింగులు పెట్టాలన్నా వాటికి డబ్బులు ఉండవు. సో పాలిటిక్స్లో ఎలా ఉంటుందంటే మీకు ఒక టర్మ్ గెలిచి ఇంకో టర్మ్ ఓడిపోయినా మళ్ళీ టర్మ్కి ఎలక్షన్ చేయాలి అంటే స్థానిక నాయకులు సంపాదించుకునేవాళ్ళు. ఆ వేలో చంద్రబాబు గారు కరెక్ట్గానే ఉన్నారు. అంటే నేను కరెక్ట్గా గవర్నెన్స్ గురించి చెప్పట్లా, అదే అర్థమైంది నాకు. ఆ వేలో పొలిటికల్గా కరెక్ట్గా ఉన్నారు. సో ఇవన్నీ ఇంతలా వ్యతిరేకత యాడ్ అయిన తర్వాత మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే అది ఇంపాసిబుల్ అనమాట. అలాంటి సందర్భంలో వీళ్ళు ఒక రెండు టాపిక్స్ను మాత్రం వెపన్స్ లాగా చూజ్ చేసుకున్నారు. ఇది 2029 ఎలక్షన్కి. అంటే ఎలా సార్? ఒకటి మద్యం సార్, 2019 నుంచి 2024 మధ్యలో ప్రభుత్వమే మద్యం అమ్మటం పక్కన పెడితే బ్రాండ్ లేవు అనేది మేజర్ ప్రాబ్లం అయింది. అంటే అంటే ఎస్పెషల్లీ మద్యపాన ప్రియులు అని మనం పిలవాలేమో, వాళ్ళకి ఇది చాలా పెద్ద ఇష్యూగా కనపడింది. మద్యం ధరలు పెంచడం, బ్రాండ్లు లేకపోవడం, నిర్ణీత సమయంలో మాత్రమే అంటే అవర్స్ కట్ చేయటం, ఈవినింగ్ అవర్స్, ఇవన్నీ కూడా ఏంటంటే మద్యపాన ప్రియుల దగ్గర 40 లక్షల పైచిలకు ఓట్లు. సో దీన్ని 5 ఏళ్ల పాలనలో మళ్ళీ మర్చిపోతారేమో, అందుకని ఏం చేస్తున్నారు, 2019 నుంచి 2024 మధ్య మద్యం కుంభకోణం జరిగింది అనేది ఒకటి స్టార్ట్ చేసి ఆ కేసుని ఇప్పుడు 18 నెలలు అయింది కదా, ఇప్పుడు కొంతమంది అయితే పాపం జైల్లో 8 నెలలు పైన ఉంటారు. ఛార్జ్ షీట్ జనరల్గా అయితే 90 డేస్లో ఫైల్ అయిపోవాలి. 90 డేస్లో ఫైల్ అవ్వకపోతే లోపల ఎక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి యొక్క రైట్స్ వైజ్ అతనికి బెయిల్ రావాలి. కానీ మల్టిపుల్ ఛార్జ్ షీట్స్ ఫైల్ చేసుకుంటా వీళ్ళు దే ఆర్ ఎక్స్టెండింగ్ ఇట్. ఓకే, ఇది కూడా ఒక పొలిటికల్ డ్రామా అంట నేను. ఎలా అంటే దీన్ని ఇంకో 2 సంవత్సరాలు ఏదో ఒక విధంగా ఏదో ఒకరిని అరెస్ట్ చేయడం, ఒకరిని విచారించడం ఇలా చేస్తూ ఉంటారు. చేస్తున్నప్పుడు ఏమైంది, పేపర్లో మీడియాలో వీళ్ళు అది జనాలకు రిపీటెడ్గా గుర్తు చేయటం. అంటే మరలా 2029లో మీరు వైఎస్ఆర్సీపీకి కానీ ఓటేస్తే వాళ్ళు మళ్ళీ మద్యం ధరలు పెంచుతారు, బ్రాండ్లు బెటరు అనేది చెప్పగలిగితే వీళ్ళంతా 40 లక్షల మంది ఓటర్లు మళ్ళీ టీడీపీకే మద్దతుగా నిలబడతారు అనేది ఇట్స్ ఎ పొలిటికల్ స్ట్రాటజీ. ఓకే, ఈ స్ట్రాటజీలో కూడా మీరు నోటీస్ చేయండి, జనరల్గా ఈ 40 లక్షల ఓటర్లు ఎవరైతే మద్యపాన ప్రియుల గురించి నేను చెప్తున్నానో ఇందులో మేజర్ సెక్షన్స్ తీసుకోండి. అంటే ఇక్కడ కూడా ఎలా ఉంటుంది అంటే అప్పర్ సెక్షన్స్, వీకర్ సెక్షన్స్, అంటే ఫైనాన్షియల్ గ్రేడ్గా టర్మ్స్లో చెప్తే వాళ్ళంతా అప్పర్లో వాళ్ళంతానేమో కూటమికి మద్దతుకు ఉండారు, వీకర్ సెక్షన్స్ అంతానేమో వైఎస్ఆర్సీపీకి మద్దతుకు ఉండారు. ఈ వీకర్ సెక్షన్సే 30 లక్షల మంది ఉంటారు, ఏది మద్యపాన ప్రియులు. అవును, కరెక్ట్. సో వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకుని 30 లక్షల ఓట్లు వీళ్ళు డైవర్ట్ చేయగలుగుతున్నారు కదా ఒక మద్యం పాయింట్లోనే. సో దీన్ని మించిన డ్యామేజ్ ఏమైంది అంటే అట్లీస్ట్ వాళ్ళు బ్రాండ్లు పెట్టలేదు, ధరలు పెంచారు, కానీ కల్తీ మద్యం అయితే లేదు కదా వాళ్ళ హయాంలో. ఎందుకు లేదు సార్? అంటే ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి 3,000 కోట్ల మద్యం కుంభకోణం చేశాడంటూ మాట్లాడుతూ దానిపైన వీడు ఆర్పీ కానీ, ఆర్పీ అంటే చేపల పులుసు అమ్ముకుంటాడు అబ్బాయి, నెల్లూరు అబ్బాయి, ఆర్పీ కానీ ఇంకొక సేమరాజు ఇల్లు కానీ మన తాడేపల్లి ప్యాలెస్లోనే మిషన్లు పెట్టి కౌంట్ చేశారంట అనే కాన్సెప్ట్ చెప్పుకోవడం జరిగింది 3,000 కోట్లతో. మొన్న మనం చూసినట్లయితే కల్తీ మద్యం తయారు చేస్తున్నటువంటి ఒక సిండికేట్ని పట్టుకున్నారు, అందుట్లో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉన్నారంటే ఇన్వాల్వ్. అది ఒక్కటే 5,800 కోట్లు కదా. మరి మద్యము కుంభకోణం కానీ సిండికేట్ అయి చేస్తుంది టీడీపీ ప్రభుత్వం అన్న విషయం ప్రజలకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చూడండి, కల్తీ మద్యం అనేది మొలకల చెరువు అవ్వచ్చు, ఇబ్రహీంపట్నం అవ్వచ్చు, డంపులు దొరకటం అవ్వచ్చు, పట్టుకోగలిగిన 2 ఇంకెన్ని ఉండయో ఎవరికి తెలియదు, పట్టుకోగలిగింది 2. సో ఇంకా చాలా ఉండి ఉండొచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఆ కల్తీ మద్యాన్ని ఎక్కడ అమ్మగలరు? బెల్ట్ షాపులు అమ్మగలుగుతారు. బెల్ట్ షాపులు వైఎస్ఆర్సీపీ హయాంలో ఇప్పుడున్న తరహాలో ఉన్నాయా? లేవు కదా, అస్సలు లేవు. 2
వీళ్ళు ఏం చెప్పాలని చూస్తున్నారు, కల్తీ మద్యం అనేది ఇంకా పెద్ద డ్యామేజ్ కదా. అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ధరలు పెంచారు, బ్రాండ్ లేవు. దీన్ని మించి కల్తీ మద్యం అనే తరకి అది ఆరోగ్యము, ప్రాణాలు తీయచ్చు, ఈ రకరకాల ఇష్యూస్ అవి. కళ్ళ ముందు చనిపోతున్నారు కదండి చాలా మంది. సో అలాంటి ఇష్యూని డైవర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే 40 లక్షల ఓటర్లని మనం టార్గెట్ చేసుకొని మనం ఈ 5 ఏళ్ళు నడపాలనుకున్నామో, వాళ్ళకి కానీ ఆ కల్తీ మద్యం అనేది హైలైట్ అయిపోయింది అంటే వీళ్ళ మీద ఇంకా ఎక్కువ యాంటీ వస్తుంది. అంటే గతంతో పోల్చుకునే దానికంటే ఇది పెద్ద డేంజర్. అవును. సో దానికి ఏం చేయాలి, ఇమీడియట్గా ఇది కూడా వైసీపీ వాళ్ళదే అని చెప్పాలి. అందుకని పట్టుకున్న వాళ్ళనో ప్రశ్నించిన వాళ్ళనో ఏది చేస్తే ఇది వాళ్ళే చేస్తున్నారు అనే విధంగా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ అసలు ఇదంతా అంటే జనార్దన్ రావు గారు చెప్పినా లేదు జయచంద్రారెడ్డి మొలకల చెరువు అయినా వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేశారు. ఎవరు జనార్దన్ రావుని కాదు, జయచంద్రారెడ్డి అరెస్ట్ చేయాలి. అంటే ఎందుకు అరెస్ట్ చేయాలా, చేస్తే టీడీపీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటారేమోనని కేవలం ఒక థర్డ్ పార్టీ లాంటి జనార్దన్ రావుని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అరెస్ట్ చేసి ఇది కూడా వైసీపీ హయాం నుంచి నడుస్తుంది అనేది ప్రూవ్ చేయాలని గవర్నమెంట్ ఏం చేస్తుంది సార్, కోడిగుడ్డి మీద ఏకలు పీకుతుందా? అది కూడా మాట్లాడతాం. ఇప్పుడు ఒక్క నిమిషం మనం లడ్డు దగ్గరికి వెళ్ళొద్దాం ప్లీజ్. చాలా పెద్ద వాళ్ళు రెండోది చూస్ చేసుకున్న వెపన్ ఏంటి, హిందుత్వ. పదే హిందుత్వాన్ని వాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి తిరుమల లడ్డులో కావాలని ఇది కలిపేశారు అనేది ప్రోపగాండా చేసి దాన్ని కూడా ఇలాగే 5 సంవత్సరాలు నడపాలి వాళ్ళు. వీళ్ళు అన్ని రకాలుగా ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఫెయిల్ అయ్యారు, ప్రెజెంట్ పాలనలో ఫెయిల్ అయ్యారు, రైతుల విషయం ఏది తీసుకున్నా ఫెయిల్ అయ్యారు. చివరికి ఇన్వెస్ట్మెంట్స్ విషయం తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్స్నే ఇప్పుడు చూపించుకుంటున్నారు తప్పితే దావోసిల్ ఏం తీసుకురాలేదు కదా. అసలు అది పక్కన పెట్టండి. ఇప్పుడు దుబాయ్ కానివ్వండి, యూఏఈ వెళ్ళినా వీళ్ళు ఏమడిగారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో పోర్ట్లు ఉన్నాయి, లేదు మీకు లాజిస్టిక్స్ హబ్స్ పెట్టుకోండి, ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టుకోండి, అంటే రెన్యూబుల్ ఎనర్జీకి సూటబుల్, ఇవన్నీ చేసి చూపించింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి కదా. అంటే జగన్ చేస్తారు, వీళ్ళు ఫాలో అవుతారు, అంతకంటే ఏముండదు. అంటే ఇప్పుడు సచివాలయాల పేర్లను విజన్ అని మార్చాలనుకున్నా, లేదు అమ్మఒడి పేరు మార్చుకున్నా, లేదు ఆరోగ్యశ్రీ పేరు మార్చుకున్నా, మీకు చివరికి ఏదేంటి 3 రాజధానులు 3 అంతకుముందు కూడా ఉండేది వికేంద్రీకరణ పాలన కోసం. అవును, వాళ్ళు డిజైన్ చేసింది కదా, ఇది మండలి అనే టైప్లో కూడా. అవును, ఇప్పుడు వీళ్ళు ఆ జోన్సే పెట్టడం, పేర్లు మార్చడం తప్పించి వీళ్ళు ఇప్పటిదాకా చేసింది ఏంటంటే ఏముండదు. కానీ ఒక విషయం మాత్రం చెప్పుకోవాలి సార్, మంచి పేర్లు పెట్టుకుంటారు సార్. అసలు నేను ఒక విషయం అంటే మధ్యంది అయిపోయిన తర్వాత నేను ఇంకో విషయం చెప్తాను, మీరు గుర్తు చేయండి కావాలంటే. విజన్ మీద కూడా మాట్లాడదాం, విజన్ 2020, విజన్ 2047 మీద కూడా మాట్లాడదాం. అయితే వీళ్ళు ఏంటంటే వీళ్ళు వెపన్స్గా చూస్ చేసుకొని వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టాలి అని చూస్ చేసుకున్న రెండే, ఒకటి మద్యం, 2 హిందుత్వ. ఆ హిందుత్వ కోసం ఇప్పుడు లడ్డూ వ్యవహారాన్ని ఇలాగే ప్రొలాంగ్ చేస్తూ అంటే ఇప్పుడు కంటెంట్ ఉంటే కదా డిస్కషన్ వచ్చేది. అవును, ఇప్పుడు అరెస్ట్ చేయాలనుకున్నారు, చేసేసారనుకో క్లోజ్ అయిపోయింది కేసు. ఇంకో 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత ప్రజలు మర్చిపోతారు. కానీ దాన్ని గుర్తు చేయాలి అంటే దాన్ని ఎక్స్టెండ్ చేస్తా ఉండాలి, ఏదో విధంగా లైమ్ లైట్ లో ఉండేలా చూసుకుంటారు. ఇంకో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇలా సిట్టు అని ప్రశ్నించటాలు, ఒకరిని పట్టుకొచ్చామని ఇలాగ జరుగుతూ ఉండిద్ది. దీన్ని బ్రెయిన్లో ఎక్కిస్తూ ఉంటారు అనమాట, జరిగిందని. అయితే నిన్న ఒక 12 మందిని అరెస్ట్ చేసిన సందర్భం కానీ మీరు తీసుకుంటే కేసులో, అక్కడ అంటే టీడీపీ వాళ్ళ పేపర్లోనే చాలా క్లియర్గా రాశారు. ఏమని రాశారు, ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి తను నిర్వర్తించాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోవడం వలన ఈ తప్పు జరిగింది అని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. అసలు ప్రభుత్వ ఉద్యోగుల్ని మీరు రాజకీయ కక్ష సాధింపుల్లో ఒకరి మీద ఒకరు ఉంటే మీరు చూసుకోవాలి, కానీ ప్రభుత్వ ఉద్యోగులను ఇన్వాల్వ్ చేయటం వలన ఇక ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు కానీ భయపడి పెన్ డౌన్ చేశారనుకోండి. అంటే ఇప్పుడు రేపు మళ్ళీ అధికారం మారిద్ది, అధికారం మారినప్పుడు మళ్ళీ వీళ్ళ హయాంలో సైన్ పెట్టిన వాళ్ళని అంటే ఆ వృత్తుల్లో ఉన్న వాళ్ళని వాళ్ళు మళ్ళీ అరెస్ట్ చేయరని గ్యారెంటీ ఉండిద్దా? ఎందుకుంటుంది, బంగాళా ఉంటుంది. ఎందుకు చేస్తారు అంటే ఈ టైప్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు? ఈ సంస్కృతి తీసుకురావడం మంచిది కాదు కదా. అంటే నేనేమంటున్నానంటే పొలిటీషియన్ అనేవాళ్ళు గెలిస్తే 5 సంవత్సరాలు మాత్రమే మీకు ప్రజలు ఇచ్చిన అధికారం. అవును, ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ టాలెంట్తో మెరిట్తో వాళ్ళు 60 సంవత్సరాలు వచ్చే వరకు ప్రభుత్వ ఉద్యోగానే ఉంటారు. ప్రభుత్వాలు మారతాయేమో కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే. అవును, అలాంటి ట్రాన్స్ఫర్ అవుతారు కానీ డ్యూటీ ఒకటే. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులను ఎందుకు వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు? వాళ్ళు అంత క్లియర్గా మెన్షన్ చేశారు కదా, ఏమని బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేదని. మరి 4వ సారి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు
ఎలాంటి ఆధారాలు లేకుండా జంతు కొవ్వులు కలిసింది నెయ్యిలో అని ఆరోపణ చేయటాన్ని బాధ్యత, అంటే ఆయన మాత్రం ఆయన సక్రమంగా బాధ్యత నిర్వహించినట ఆ వ్యవహారంలో. మరి ఏమంటారు మీరు? మరి ఆయన కూడా అరెస్ట్ చేస్తారా? ఆయన అరెస్ట్ చేయాలా? లేదు, అయోధ్యకు వెళ్ళిన లక్ష లడ్డుల్లో ఇలాంటి జంతు కొవ్వు కలిపిన నెయ్యి కలిసింది అని ఆరోపణ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తారా ఇదే తరహాలో? అంటే బాధ్యత రాహిత్యంగా వ్యవహరించినందుకు. లేదు, ఇప్పుడు ఇదేంటి, వీళ్ళు వెపన్లా చూస్ చేసుకున్న కేసు కాబట్టి దీంట్లో అరెస్ట్ చేస్తున్నారు కదా. మరి కల్తీ మద్యం అనేది కూడా వైఎస్ఆర్సీపీ నుంచే నడుస్తుంటే అక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేయాలి కదా. చేయాలి కదా. మరి ములకల చెరువు నుంచి ఇబ్రహీంపట్నం దాకా చెక్ పోస్టులో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, విజిలెన్స్, ఎక్సైజ్, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి కదా మీరు. చేయాలి. అంటే సేమ్, అంటే మీరు లడ్డు వ్యవహారంలో ఏదైతే చేశారో చేయాలి కదా. అంటే ఇక్కడ క్లియర్ అయిపోతుంది కదా ఈ కల్తీ మద్యం అనేది ఎవరి హయాంలో ఎవరి ప్రోత్సాహంతో నడుస్తుంది అనేది. బంగారం క్లియర్ అండ్ క్లియర్గా. అంటే వీళ్ళు ఆ రెండింటిని ఏంటంటే హిందుత్వ అనేది వాడుకోవాలి. రెండోది మద్యం, ఇది ఒక 40 లక్షల ఓట్లు ఉంటే ఇందులో 30 లక్షల ఓట్లు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కాబట్టి ఈ రెండింటిని మనం కరెక్ట్గా అడ్రస్ చేయగలిగితే, మనం అభివృద్ధి చేయలేకపోయినా, ఇచ్చిన హామీలని నెరవేర్చలేకపోయినా, రైతుల ఘోష పట్టించుకోకపోయినా, ప్రభుత్వ ఉద్యోగులను గాలికి వదిలేసినా, ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినా, ఏమీ చేయకపోయినా కూడా మనం గెలుస్తాము. ఎందుకంటే మన ప్రజలు కూడా అలాగే ఉన్నారు కదా. అంతే కదా. కులాలను బట్టి, మతాలను బట్టి ఓట్లు వేసే స్థాయికి దిగజారిపోయి ఉంటే మనం, వాళ్ళు అలాగే ఆలోచిస్తారు మన గురించి. సో ఈ రెండింటిని వెపన్గా చూస్ చేసుకున్నారు సార్. ఇందులో విజన్ గురించి ఒక మాట్లాడదాం సార్. విజన్ 2020లో ఏం మెన్షన్ చేశారు సార్? మేజర్గా ఐటీ డెవలప్మెంట్ అన్నారు. అవును, ఐటీ డెవలప్మెంట్ అనేది అప్పటికే స్టార్ట్ అయిపోయింది. అవును, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపనలు చేశారు. అప్పటికే ఐటీ దేశవ్యాప్తంగా స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయే దాన్ని ఎక్స్టెండ్ చేయటాన్ని దాని విజన్ అన్నారు. కానీ ఆ తర్వాత 20 సంవత్సరాలు ఆయన హైదరాబాద్లో అధికారంలో లేరు. 10 ఏళ్ళు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ ఉంటుంది, 10 ఏళ్ళు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పేరు మీద చేసిన డెవలప్మెంట్ ఉంటుంది. అవును. ఇప్పుడు వచ్చి టీడీపీ మీడియా కానివ్వండి, వీళ్ళు ఏం చెబుతారంటే తీగలొంతున మీద నుంచొని కనపడేదంతా మన చంద్రబాబు గారు చేసిన డెవలప్మెంట్ విజన్ అని ప్రచారం చేస్తారు. చదువుకున్న వాళ్ళు కూడా సార్ అప్పుడు కూడా విజన్ 2020లో పర్ క్యాపిటా ఇన్కమ్ ఏదైతే చూస్ చేస్తా అన్నారో అది అసలు పాసిబుల్ అవ్వాల, దాన్ని నియర్ బై కూడా రాలేదు మనం. అవును. అలాగే గవర్నమెంట్ యొక్క రెవెన్యూ ఎంత పెంచాలనుకున్నారో అది కూడా సాధ్యపడాలి. డిడిఎస్పి అంటే ఇట్స్ ఏ ఫెయిల్యూర్. మళ్ళీ ఇప్పుడు విజన్ 2047 అని మళ్ళీ చూస్ చేసుకున్నారు. ఎందుకంటే 100 సంవత్సరాలు అయితే కదా అప్పుడు స్వాతంత్రం వచ్చి. మళ్ళీ 2047 విజన్ దాంట్లో ఏమైనా మెన్షన్ చేశారు? రెన్యూబుల్ ఎనర్జీలో మన రాష్ట్రం విజన్ మెన్షన్ చేశారు. ఇది కూడా స్టార్ట్ అయిపోయి ఉంది ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ సమ్మిట్ సాక్షిగా 8 లక్షల కోట్ల ఎంఓయూలు కేవలం రెన్యూబుల్ ఎనర్జీలో ఇంప్లిమెంట్ చేశారు. గ్రీన్ కోవర్డ్ కంప్లీట్ చేశారు. వీళ్ళు వెళ్ళి చూసొచ్చారు. అవి చేస్తున్న వాళ్ళు కూడా అంబానీ, అదానీ లాంటి పెద్ద పెద్ద వ్యాపార దిగ్గజాలతో. అలాంటిది ఆల్రెడీ స్టార్ట్ అయిందని మళ్ళీ క్రెడిట్ తీసుకోవడానికి నేను మెన్షన్ చేస్తారు. మళ్ళీ ఒకవేళ బాగుంటే, పరిస్థితులు బాగుండి మళ్ళీ ఆ టయానికి వీళ్ళు కానీ ఒకవేళ మళ్ళీ లైమ్ లైట్లో వీళ్ళ మీడియా ఉంటే వీళ్ళు చెబుతారు ఇదంతా కూడా వీళ్ళు చేసిన విషయమే అంటారు. కాదు సార్, మీరు వీళ్ళు చేసిన విషయమే అంటారు. కానీ ప్రజలు వీడియోలన్నీ చూస్తూ ఉంటారు కదా. జగన్ ఏం చేశాడు? వెళ్ళి తెచ్చిన కంపెనీ గ్రీన్ కో అని లోకేష్ బాబు నొక్కి ఒక్కని చెప్పాడు కదా. మరి అదే గ్రీన్ కోని చూపించి రెన్యూబుల్ ఎనర్జీలో మేము నెంబర్ 1 అని చెప్తూ ఉంటే ప్రజలకు మళ్ళీ తెలియదు అంటారా? అంటే ప్రజలు నిజంగా సార్, ఇప్పుడు రైతులు ఉన్నారు, రైతులు నిజంగా వాళ్ళకి పంటలు అంటే సుభిక్షంగా ఉండారనుకోండి, వాళ్ళు వీటి గురించి అసలు ఆలోచించే టైం కూడా ఉండదు. ఓకే. ఎప్పుడైనా ప్రజా వ్యతిరేకత అంటే వాళ్ళకి రెగ్యులర్గా జరగాల్సిన పనులు జరగనప్పుడు, వాళ్ళ జీవన విధానంలో ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దృష్టికి వెళ్తుంది. సో ఈ టర్మ్ అయితే అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి 200% చూస్తారు. మీకు 2047 విజన్లో కూడా ఏమైనా మెన్షన్ చేశారు? పర్ క్యాపిటా ఇన్కమ్ 55 లక్షలు చేస్తారంట. ఒక మనిషి సంపాదించే సంపాదన 55 లక్షలు చెప్పారా చెబుతున్నారు. కానీ సరే 55 లక్షలు అంటే ఇప్పుడు డబ్బుకు విలువ లేకుండా పెరిగిపోతూ ఉంది. ఒకవేళ 2047 టైంకి ఇప్పుడు 5 లక్షలు సంపాదించే వ్యక్తి ఆ రోజున అదే 5 లక్షలు సంపాదించే వ్యక్తి చేసే డ్యూటీ 55 లక్షలు రావచ్చేమో. కానీ మీరు మేజర్గా విషయంలో మెన్షన్ చేయాల్సింది ఏంటి? సంపాదన కాదు, సంపాదన, ఖర్చు పోను, నీ సేవింగ్స్ గురించి కదా మాట్లాడాలి. అవును. ఇప్పుడు మీకు 5 లక్షలు శాలరీ అనుకోండి సార్, ఎగ్జాంపుల్ చెప్తా. ఖర్చులు ఈరోజు 4 లక్షలు అవుతున్నాయి,
1,00,000 మిగిలింది. ఆ 1,00,000 సేవింగ్స్ చేసుకోగలుగుతున్నారు. రేపు 55 లక్షలు మీ శాలరీ ఉంది, ఖర్చులు 55 లక్షలు ఉన్నాయి అనుకోండి. 1,00,000 కూడా సేవింగ్స్ లేనప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ 55 లక్షలు అయ్యి ఏంటి ఉపయోగం? ఏం ఉపయోగం ఉంటుంది? ఇన్ని అప్పులు చేసుకుంటే మళ్ళీ టైం కంటే అప్పులు కూడా పెంచుకుంటూ వెళ్తారు ఇలా నాకు తెలిసి. బుల్లెట్ ట్రైన్ గురించి మాట్లాడుతూ ఉంటారు ఈ మధ్య చంద్రబాబు గారు, విన్నారా? విన్నాను. అసలు బుల్లెట్ ట్రైన్కి అయ్యే ఖర్చు తెలుసా వీళ్ళకి? అసలు బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా వీళ్ళకి? తెలియదు అంటారా బాబు? 1967లోనో సంథింగ్ ఆ టైంలోనే జపాను వీటిల్లో స్టార్ట్ అయింది బుల్లెట్ ట్రైన్. 67లోనా? ఇప్పుడు కాదు సార్. ఇప్పుడు రాబోయే రోజులు వీళ్ళు చెబుతారు ఇదంతా విషయనో మా చంద్రబాబు గారు చెప్పారని అంటారు వీళ్ళు. ఆల్రెడీ భారతదేశంలో ముంబై నుంచి సూరత్ వరకు ఎక్కడ ఒక 100 కిలోమీటర్స్కి బుల్లెట్ ట్రైన్ అనేది ఇనిషియేషన్ వర్క్ జరుగుతుంది. ఎన్నేళ్ళ నుంచి జరుగుతుంది తెలుసా? అది చెప్పండి. 10 సంవత్సరాల నుంచి ఇనిషియేషన్ అయ్యి జరుగుతుంది. 100 కిలోమీటర్లకి. దాని బడ్జెట్ ఎంత తెలుసు ఇప్పటిదాకా అయిన ఖర్చు? 86,000 కోట్లు. చాలా ఎక్కువైంది కదా సార్. మనం రాజధాని అంటే రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు కంటే 100 కిలోమీటర్ల బుల్లెట్ ట్రైన్ వ్యయం ఎక్కువ. అలాంటి బుల్లెట్ ట్రైన్ ఇప్పుడు మనకు అవసరమా? ఎవరికి కావాలి సార్ బుల్లెట్? అది వచ్చే రోజు వచ్చింది, ఒక మాట వేసి ఉంటే పోయిద్ది. అది వచ్చే రోజు వచ్చింది, ఒక మాట వేసేసి ఉంటే ఒకవేళ వస్తే అది మనం క్రెడిట్ తీసుకుందాం. సార్ నాది ఒక సూటి ప్రశ్న. చంద్రబాబు గారి హయాంలో ప్రతిసారి అధికారం ఇచ్చిన ప్రతిసారి, ఇది 4వ టర్మ్లో ఉన్నారు, అధికారం ఇచ్చి మళ్ళీ ఎలక్షన్ వెళ్ళేలోపు 5 సంవత్సరాల సమయంలో ఏదైనా ఒకటి కంప్లీట్ చేసి చెప్పమన్నాను సార్. అంటే స్టార్ట్ చేసి కంప్లీషన్ కూడా అయిపోవాలి 5 ఏళ్లలో. అంటే ఎలా? ఇప్పుడు ఆర్బీకే సెంటర్ లాగా, సచివాలయాలు లాగా? చివరికి కనకదుర్గమ్మ గుడి ముందు ఒక ఫ్లైఓవర్ కంప్లీట్ చేయలేపారు 5 ఏళ్లలో. ఫ్లైఓవర్? అవును. అదే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోండి, 2 ఏళ్ల కరోనా తీసేసిన తర్వాత కూడా 3 ఏళ్లలో 2 సంవత్సరాలు అయితే అఫీషియల్. దాని 2 సంవత్సరాలు కరోనా సార్, 1 ఇయర్ ఎలక్షన్ ఇయర్. సరే 3 ఏళ్ళు ఉందనుకుందాం. 3 ఏళ్లలో 15,000 సచివాలయాలు అవ్వచ్చు, 10,000 ఆర్బీకేలు అవ్వచ్చు, విలేజ్ క్లినిక్లు అవ్వచ్చు, ఫ్లైఓవర్లు అవ్వచ్చు, మీకు బెంచ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్లు అవ్వచ్చు, ఎన్ఐడి సెంటర్ దగ్గర ఫ్లైఓవర్లు అవ్వచ్చు, పోర్ట్లు అవ్వచ్చు, ఫిషింగ్ హార్బర్లు అవ్వచ్చు. అంటే కళ్ళ ముందు స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి చెప్పమంటే ఎన్ని ఉంటాయి సార్? చాలా ఉంటాయి. అలా ఒకటి చెప్పమంటున్నా నేను. ఇప్పుడు 4వసారి సీఎంగా ఉన్నారు, తన హయాంలో స్టార్ట్ అయ్యి తన హయాంలోనే కంప్లీట్ అయింది. ఇప్పుడు చూడండి ఎలా ఉంటాయో ఆయన విజన్ గురించి నేను చెప్దాం అనుకుంటున్నా. మీకు 2004 బిఫోర్ ఎక్స్ప్రెస్ హైవేకి శంకుస్థాపన చేస్తారు, ఇక కంప్లీట్ అవ్వదు అది. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి రైతులకు డబ్బులు ఇచ్చి పూలింగ్ చేసి దాని ఖర్చు అంతా నెక్స్ట్ గవర్నమెంట్ పెట్టుకొని కంప్లీట్ చేసిద్ది ఔటర్ రింగ్ రోడ్ని. శంషాబాద్ ఒక ప్లాన్ రిలీజ్ చేసేస్తారు, గెజిట్ చేసేస్తారు, ఒక శంకుస్థాపన చేసేస్తారు. మళ్ళీ పూలింగ్ ఎవరు చేసి ఎవరు కంప్లీట్ చేశారు? మళ్ళీ కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి గారు. ఇలా పోలవరం నిర్వాసితులకు డబ్బులు మేజర్గా ఇచ్చిన ప్రభుత్వాలు ఏంటి? రాజశేఖర రెడ్డి గారు, లేదు జగన్మోహన్ రెడ్డి గారు. 2 టైమ్స్ వచ్చినాయి. వీళ్ళు పేరుకి గొప్పగా చెప్పుకునే అమరావతిలో సైతం ఇన్నర్ రింగ్ రోడ్డుని 70% చివరికి కృష్ణానది మీద కూడా వంతెన కంప్లీట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు పంచాయతీకి వద్దాం. ఔటర్ రింగ్ రోడ్డు నేషనల్ హైవేస్ వాళ్ళు దాని అనాలిసిస్ వాళ్ళంతా చేసి దాని కంప్లీషన్ అయ్యి వీళ్ళకి బడ్జెట్ కానీ లేదు అంటే ఎంత శాంక్షన్ చేస్తారో తెలియటానికి ఇంకో సంవత్సరం టైం అడిగారు. అంటే ఏమైంది? 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇంకొక సంవత్సరం ఉన్నాక ఎలక్షను, దానికి ఎటు నుంచి ఎటు తిప్పుతాము ఔటర్ రింగ్ రోడ్ని, ఎక్కడెక్కడ వస్తుంది దాని గెజిట్ మ్యాప్ రిలీజ్ చేసి చేతులు దులుపుకుంటారు. మళ్ళీ వచ్చినోడు చేయాల్సి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినాడు దాన్ని పూలింగ్ చేసి చేయాల్సి వస్తారు. సో నేనేం అడుగుతున్నాను అంటే, ఆయన 4వసారి సీఎంగా ఉన్నారు, ఆయనకి ఒకసారి అధికారం ఇస్తే ఆయన హయాంలో స్టార్ట్ అయ్యి ఆయన హయాంలో 5 ఏళ్లలో కంప్లీట్ అని ఒకటి చెప్పమండి. నేను ఒకటి కూడా లేదా? ఉండదు సార్. ఉండదు సార్. ఇకపైన కూడా ఉండబోదా? ఆయన స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ వేరు. అది ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇంత మీడియా బలంతో వాళ్ళు చూపించేది ఏంటి అంటే, ఎవరో చేసిందంతా కూడా మనం చేసామని క్రెడిట్ లాక్కునే పనే కానివ్వండి, అసలు వీళ్ళు సొంతంగా పెట్టిన ఒక పథకం ఉండదు, ప్రజల కోసం చేసిన మంచి ఉండదు, ఏది ఉండదు. ఇలా నిజమే సార్. సొంతగా ఇంత విజనరీ అంటారు కదా, ఒక్క పథకం అయినా కూడా ప్రజలకు ఉపయోగపడేది ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేశారని చెప్పడానికి లేకపోవడానికి. సార్ ఇప్పుడు అమ్మఒడి ఉంది, పేరు మార్చారు, ఇప్పటికీ వాళ్ళ మినిస్టర్లు కూడా అమ్మఒడే అంటారు ఇంటర్వ్యూలో. ఎందుకంటే అది అంత ఈజీ కాదు సార్. ఒక పేరు పెడితే ఆ పేరు కొత్తగా తీసుకొచ్చినప్పుడు అది రిజిస్టర్ అయిపోయింది. అవును.
ఇప్పుడు ఆరోగ్యశ్రీ పేరు మీరు ఎన్ని మార్చిన ఎన్టీఆర్ అన్న హాస్పిటల్ దగ్గరకు వెళ్ళి పేషెంట్ అడిగేది ఆరోగ్యశ్రీ డెస్క్ ఎక్కడ అంటారు, కానీ ఆరోగ్య మిత్ర ఎక్కడ అని ఎవరు అడగరు. ఎస్ కరెక్ట్. చివరికి ఆ ఎంప్లాయ్ కూడా ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చావా అని అడుగుతారు, కానీ ఆరోగ్య మిత్ర కార్డు తెచ్చావని అడగరు. ఎలా ఈ కొన్ని బ్రాండ్స్ సార్ ఎప్పుడైతే సొసైటీలో లేనిది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారో దాన్ని మీరు ఎన్ని పేర్లు మార్చినా ఏం చేసినా అది బలంగా అలా ప్రజల మనసులో రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. కరెక్ట్. అయితే అలాగే రామారావు గారు 2 రూపాయలకు బియ్యం ఇచ్చారు అనేది రామారావు గారి పేరు చెబుతారు, కానీ తర్వాత రూపాయికి ఇచ్చిన ఏమి ఇచ్చినా అది రామారావు గారి పేరు మీదే ఉంటుంది. అట్లా కొన్ని ఏదైనా ఒక మంచి చేయాలనుకున్నప్పుడు ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు ఒక పథకం తీసుకొచ్చినప్పుడు ఆ పథకం ఎవరు తెచ్చారో వాళ్ళకే ఉంటుంది ఆ పేరు. కరెక్ట్ అండి. సో వీళ్ళు ఏదో పేర్లు మార్చేసుకొని డబ్బాలు కొట్టి అంటే ఎలా అనిపిస్తారంటే నాకు ఈజ్ నాట్ ఎ గేమ్ చేంజర్, ఈజ్ ఏ నేమ్ చేంజర్ అన్న స్థాయిలో మిగిలిపోతారేమో అనిపించింది. ఓకే, అది ఫెయిలే ఇది ఫెయిలేండి. ఇంకొకటి సార్ పవన్ కళ్యాణ్ విషయం చాలా ఇంట్రెస్టింగ్ సార్, చెప్పండి. నేను అభిమాని, ఆయనకి వీరాభిమాని. సార్ పవన్ కళ్యాణ్ గారిని అసలు హ్యూమిలేట్ చేస్తుంది ఎవరు? జనసేన నాయకులను కానీ కార్యకర్తలని హ్యూమిలేట్ చేస్తుంది ఎవరు? వైఎస్ఆర్సీపీ అధికారంలో లేదు. వీళ్ళు ఎక్కడా కూడా వీళ్ళు అడుగుతుంది ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆరోపణలు చేశారో అవి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి కంప్లీట్ చేయండి, ప్రూవ్ చేయండి అని అడుగుతున్నారు. అవును. లేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపమని అడుగుతున్నారు. అంతే. లేదు సుగాలి ప్రీతి గారికి తల్లి గారికి న్యాయం చేస్తా అన్నావు కదా, ఇప్పుడు అధికారంలో ఉండవు చేయమని అడుగుతున్నారు. అంటే అతను ఏదైతే మాట్లాడారో అవి చేయమంటున్నారు తప్పితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడుగుతారు, ఆబ్వియస్లీ అడుగుతారు, అడగాలి సార్. కానీ అసలు హ్యూమిలేట్ చేస్తుంది ఎవరు? నాకు తెలిసి ఆయనకి ఆయన సెల్ఫ్ గోల్ వేసుకుంటాడు. 2 సొంత పార్టీ వాళ్ళని పట్టించుకోవట్లేదు. 3 ఎవరైతే కూటమిలో ఉన్నారో వాళ్ళే డిఫరెంట్గా చేస్తున్నారు మొత్తం. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం, అంటే ఒకటి కాదు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. చెప్పండి ప్లీజ్. సీజ్ ద షిప్ అన్నారు, వెళ్ళి కట్ చేస్తే ఏముంటుంది, 3 రోజులు అది వెళ్ళిపోతుంది. అంటే అసలు హ్యూమిలేట్ చేయటం ఏ విధంగా ఉంటుంది అంటే, పవన్ కళ్యాణ్ గారు వచ్చి సీజ్ ద షిప్ అన్నారు కాబట్టి ఆయనకి అంటే కొంచెం సీనియర్ పోస్ట్లో ఉన్న అధికారులు అవైలబుల్ లేకుండా ఉంచటం ఆడ ఆ రోజున. ఇది హ్యూమిలేషన్ కాదు, భారీ హ్యూమిలేషన్. నెక్స్ట్ ఆయన ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు, ఒక ఉప్పాడ దగ్గర అవ్వచ్చు, లేదు రాజేపేట దగ్గర అవ్వచ్చు, బల్క్ డ్రగ్ పార్క్ వస్తే పొల్యూషన్ అయింది అని మాట్లాడతారు. నెక్స్ట్ బోండా ఉమా గారు అసెంబ్లీ సాక్షిగా పొల్యూషన్ బోర్డు అనేవాళ్ళు అసలు పని చేయట్లేదు, ఆ శాఖ అసలు పనే చేయట్లేదు అని మాట్లాడతారు. ఆ శాఖ ఎవరిది సార్? మా పవన్ కళ్యాణ్ గారు సార్, జనసేన వాళ్ళది. అవును. నెక్స్ట్ నిన్న కాక మొన్న కూడా పేపర్లు వేశారు సార్, కృష్ణా జిల్లాలో బియ్యం అంటే రేషన్ దందా నడుస్తుంది, తూకంలో భారీగా తేడా వస్తుంది. ఇది రాసేది సాక్షి కాదు సార్, సాక్షి కాదు, వాళ్ళ పేపర్లే, అంటే టీడీపీ అనుకూల మీడియాలో రాస్తారు. ఈ శాఖ ఎవరి దగ్గర ఉంది? మళ్ళీ జనసేన దగ్గర ఉంది. నెక్స్ట్ సింహాచలంలో టెండర్లు, ఒక టెండర్ చిన్న టెండర్ క్లోజ్ చేయడం చేత కాదు, టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి 1కి 4 సార్లు పిలుస్తున్నారు, అది అవకతవకలతో నడుస్తున్నాయి అని వాళ్ళ పేపర్లో రాస్తారు. ఈ శాఖ ఎవరి దగ్గర ఉంది సార్? జనసేన దగ్గర, పవన్ కళ్యాణ్ గారి. నెక్స్ట్ కాశీ నాయన దగ్గరికి వెళ్ళి అటవీ శాఖ వాళ్ళు కూల్స్తారు, కూల్చినప్పుడు ఒకవేళ నిజంగానే అటవీ శాఖ తప్పు లేదు అనుకుందాం, సరే దీన్ని డ్యామేజ్ ఎవరికి జరిగింది? పవన్ కళ్యాణ్ జరిగింది. ఒకవేళ రెక్టిఫై కూడా ఆయన చేస్తే ఎలా ఉండేది, కొంచెం చాలా బ్యాలెన్స్ అయింది కదా. కానీ లోకేష్ గారికి ఏం సంబంధం సార్? ఆయన వెళ్ళి ఆయన వ్యక్తిగతంగా నేను చేపిస్తాను ఇదంతా అని ప్రామిస్ చేసి ఇండైరెక్ట్గా ఏంటంటే ఆ శాఖ వాళ్ళకి నాలెడ్జ్ లేక వాళ్ళు చేస్తున్న తప్పులు ఇవన్నీ. ఈ శాఖ ఎవరి దగ్గర ఉంది సార్? పవన్ కళ్యాణ్ గారి దగ్గర, జనసేన దగ్గరే ఉంటుంది. సినిమా ఆటోగ్రఫీలో తప్పులు జరుగుతున్నాయని మాట్లాడతారు. ఈ శాఖ ఎవరి దగ్గర ఉంది సార్? మళ్ళీ వాళ్ళ డిపార్ట్మెంట్గా వస్తుంది. దాచేపల్లి దగ్గర రసాయనాలు అంటే ఫ్యాక్టరీల యొక్క రసాయనాలు కలిసి కాలువల్లోనూ నదుల్లో కలర్ కూడా మారిపోయింది, పొల్యూషను అని చెప్పారు. ఈ శాఖ ఎవరి దగ్గర ఉంటుంది సార్? సేమ్ మళ్ళీ జనసేన. దాచేపల్లి నిజంగా గ్రౌండ్ వాటర్ కూడా మొత్తం పోయింది సార్, పోయింది. కానీ పర్సనల్లీ ఈ శాఖ మొత్తం వాళ్ళదే. మరి మిగిలిన శాఖలను ఎందుకు టార్గెట్ చేయట్లా? ఇప్పుడు చూడండి, ఇంకా వరస్ట్ చెప్తా. మైరా మన ఒక కంపెనీకి ల్యాండ్స్ ఇచ్చారు, ఏది అమ్యూజ్మెంట్ పార్కులు కడతాను అని ప్రపోజల్ వస్తే ఓకే పేపర్లో ఏమని రాస్తారు? ఒకే ఒక ప్రపోజల్ వచ్చింది, ఆ ఒక్క ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసేశారు. అంటే ఒకే ఒక ప్రపోజల్ వస్తే ఏం చేయాలి? టెండర్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ అవేర్నెస్ క్రియేట్ చేసి పిలవాలి. అవును. ఒకే ఒక టెండర్ వచ్చింది అంటే ఎలా చూస్తారు? బిజినెస్ మ్యాన్లకి ప్రస్తుత ప్రభుత్వం మీద నమ్మకం లేదనే 100% అదే, అందుకే ఎవరు పార్టిసిపేట్ చేయలేదా? అవును. అంటే మీరు వాస్తవికతకు దూరంగా ఉన్నారు కాబట్టి ఎవరు రాలేదా?
నమ్మకం ఒక 15 లక్షల క్యాపిటల్ 3 నెలల క్రితం పెట్టిన కంపెనీకి ఒక 1500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అన్న స్థాయిలో ల్యాండ్స్ ఇచ్చారు. ఎలా ఇస్తారు సార్ నాకు? ఇది టీడీపీ అనుకూల పత్రికల్లో రాశారు. మరి వర్షా కంపెనీ గురించి రాశారా? లేదే. లూలు గురించి రాశారా? లేదే. ఎందుకంటే ఈ శాఖ టూరిజం ఉంది, ఇది జనసేన దగ్గర ఉంది. ఓకే, పవన్ కళ్యాణ్ బాగానే వెనక నుంచి తడి పెడుతున్నారు గట్టిగా. డిఎస్పీ సరిగా పని చేయట్లేదు, పేకాట శిబిరాలు నడుపుతున్నారు, వాళ్ళకి కోఆపరేట్ చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మాట్లాడితే దానికి ఆయన ప్రమోషన్ ఇస్తారు. ఆయన ప్రమోషన్ ఇచ్చి బెస్ట్ ఎంప్లాయీగా ఇస్తారు. అంటే ఏంటి, ఇప్పుడు హ్యూమిలేట్ చేయడం కదా. ఇలా ఇన్ని అవమానాలు, ఇన్ని భారాలు మోస్తూ ఈయనేమో 15 ఏళ్ళు కలిసి ఉంటామని ఈయన పదే పదే చెబుతుంటే వాళ్ళేమో ఒక చిరునవ్వుతో 15 ఏళ్ళు మేము కలిసే ఉంటామని చెబుతారు తప్పితే వీళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని, అంటే ఇప్పుడు నేనేమన్నా, ఇప్పుడు దాకా నేను చెప్పింది డైరెక్ట్ జనసేన పార్టీకో లేదు పవన్ కళ్యాణ్ గారికో జరుగుతుందని. కింద నాయకుల్ని కార్యకర్తల పరిస్థితి అయితే పాపం అది మనం ఒక లైవ్లో చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళది. చాలా ఘోరంగా ఉంది సార్ వాళ్ళ పరిస్థితి. వాళ్ళ ప్రాబ్లం ఏమన్నా వాళ్ళ అధినాయకుడైన పవన్ కళ్యాణ్ దగ్గర ప్రస్తావించాలంటే ట్రై చేస్తే సస్పెండ్ చేసే పార్టీ. సార్ ఒక లెటర్ రాసి ఇంతకాలం కష్టపడ్డామని ఒక లెటర్తో పక్కకి వెళ్ళిపో అంటే అది న్యాయమే అంటారా? దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. వాళ్ళు ఫస్ట్ ప్రాబ్లం చెప్పాలని చూస్తున్నారు, వాళ్ళ మైక్ కట్ చేస్తావు అంటే మనం ప్రశ్నించడానికి పెట్టిన పార్టీ, ప్రశ్నలకు ఆన్సర్ చేయడానికి పెట్టిన పార్టీ కాదు కదా. అది వాళ్ళ కార్యకర్తలు అర్థం చేసుకోలేకపోతున్నారు. కోనసీమలో కూడా అలాగే జరిగింది పాపం. అతను మాట్లాడుతూ ఉంటే 2014లో మీరు ఓట్లు ఏమన్నారు కూటమికి అనగానే ఆ తర్వాత తీసేయని మైక్ కట్ చేశారు. ఎంత రెస్పాన్సిబిలిటీ, ఎంత అంటే కూటమి ప్రభుత్వం మీద లేదు వాళ్ళకి జరుగుతున్న అవమానాల మీద మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోతుంటే నాయకుడు, వాళ్ళేమో దారుణంగా ఇబ్బందులు పెడుతుంటే జనసేన వాళ్ళని, అసలు జనసేన స్థానిక నాయకులకు ఏ పని అవ్వట్లేదని వాళ్ళు మీటింగులు పెట్టి మరీ మాట్లాడుతుంటే స్టిల్ ఈయన అడ్రస్ చేయకపోగా మేము 15 ఏళ్ళు కలిసే ఉంటాం అంటున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళు కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకని సార్? అంటే ఎలా ఉంటుందంటే సార్, విడిపోయారనుకోండి ఒక న్యూట్రల్ ఓటర్లోకి ఎలా వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు కలిసి ఉంటే వాడు గెలుస్తారు, విడిపోతే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అనేది వెళ్తుంది. అంటే మళ్ళీ ఒక టర్మ్ తర్వాత మళ్ళీ వాడు కలిశారనుకోండి ఒక న్యూట్రల్ ఓటర్ యొక్క ఓటు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతుంది. ఒకసారి కానీ అందరూ కలిసి ఉన్నప్పుడు ఓడిచ్చారనుకోండి ఇంకా సిద్ధాంతపరంగా భావజాల స్వారూప్యత లేకుండా కలిసిన కేవలం అధికారం కోసం కలిశారనుకోండి ఇక ప్రజలు క్యాడర్ యాక్సెప్ట్ చేయరు, కలిసినా ఓడిపోతాం కదా. అవును, అందుకని ఈయన కోరుకునేది కూడా వాళ్ళు కలిసి ఉండాలని, కలిసి ఉంటేనే వాడుకొట్టాలి. ఇంకోటి ఏమైందంటే సార్, ప్రభుత్వ వ్యతిరేక ఓటు వాళ్ళు విడిపోయారు అనుకోండి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంతో కొంత జనసేన తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. జనసేనకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే వైఎస్ఆర్సీపీకి పడే ఓటు జనసేనకి పడే ఛాన్స్ ఉంటుంది. జనరల్గా ప్రభుత్వ వ్యతిరేకత వచ్చినప్పుడు ఏమైందంటే ప్రభుత్వ అనుకూల ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని ఉంటాయి. సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు జనరల్గా వైఎస్ఆర్సీపీ పడుతుంది, ఒకటే పార్టీ ఉంటుంది కాబట్టి అపోజిషన్లో. అనుకూల ఓటేమో కూటమికి పడుతుంది. అవును, ఇప్పుడు విడిపోయారనుకోండి జనసేన కనుక వైసీపీకి పడే ఓటు జనసేనకు. ఇప్పుడు ఊడిపోయినప్పుడు వాడు కూటమికి వేయాల్సిన ఓటు వ్యతిరేకత ఉంది కాబట్టి వైసీపీకి వేస్తాడు కూటమి ఓటు. బట్ వీళ్ళిద్దరూ విడిపోతే వైసీపీకి వేయాల్సిన ఓటుని అరే వీడు విడిపోయాడు వీడికేద్దామని ఒక ఛాన్స్ ఇతను కూడా ఇద్దాము పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి కొద్దిగా డ్యామేజ్. అందువలన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళు ముగ్గురు కలిసి ఉండాలి, కలిసి ఉండగా ఓసారి ఓడియాలి, ఓడిస్తే ఇక క్లియర్ అయింది అనే వేలో ఉండరు సార్. అవుతుంది అంటారా మరి సార్? నేను అనుకోవటం వాళ్ళు 15 ఏళ్ళు కలిసి ఉంటామని పదే చెప్తున్నారు కదా, విడిపోమని ఎవరు అనట్లేదు కదా. అంటే ప్రతిపక్ష పార్టీ కూడా మీరు విడిపోండి అని ఏమి అడగట్లేదు కదా. సో వాళ్ళు కలిసే ఉంటారు అనుకుందాం. కాకపోతే ఈ అవమానాలు భరిస్తూ ఎంతమంది క్యాడరు జనసేనకు మద్దతుగా ఈసారి నిలబడతారనేది చూడాలి. నిజమే అది సార్. ఒకటి వీళ్ళు ఎంత డబ్బులు ఇచ్చి టికెట్లు కొనుక్కున్నామని బయటకు వస్తూ ఉంటారు, టీడీపీ వాళ్ళు కొనుక్కుంటారు. వేరే అమ్మాయిల పైన అధికాత్యం చేసిన వాళ్ళు టీడీపీ వాళ్ళు చాలామంది ఉన్నారు. 14 years అమ్మాయి పైన ఇలా చాలా కేసులు ఉన్నాయి. అశ్లీల వీడియోలతో దొరికిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరిలో ఎవరిని టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి పక్కా పోండ్రా అన్నది లేదు. పవన్ కళ్యాణ్ మాత్రమే ఎందుకు క్యాడర్ని చాలా చిన్న చూపు చూసి మీరు నాకు అవసరం లేదని డైరెక్ట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మాతో కలిసి ఉన్నాడు మాకు అవసరం లేదని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే వాళ్ళకి వీళ్ళకి ఇది గర్వమా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసే రాజకీయమా? వాళ్ళందరినీ ఎన్ని తప్పులు చేసినా కాపాడుకుంటూ వెళ్ళటం. పవన్ కళ్యాణ్కి మిడిమిడిగా ఆయనతో వచ్చిన అధికారాన్ని గొప్పగా ఫీల్ అయ్యి వెళ్ళిపో అన్నట్టుగా ఒక లెటర్ పంపించేస్తున్నాడా? అంటే ఒకప్పుడు గుర్తు చేసుకోండి,
చంద్రబాబు గారు అంటే ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ద వరల్డ్ అనే విధంగా ప్రచారం ఉండేది. అంటే మీ మీడియా త్రూ ఏదైనా ఒక తెలుగు లాంటి స్కామ్ వెంటనే సస్పెండ్ చేసేయటం, అంటే వాళ్ళు నిరపరాధి అని కోర్టులో ప్రూవ్ చేసుకునే వరకు పార్టీ సభ్యత్వం కూడా క్యాన్సిల్ చేసేవాడు. ఓకే. ఇప్పుడు ఆ కమాండ్ లేదు అని నా భావన. ఎందుకంటే నిన్న మొన్న పేపర్లో చూసుకోండి, 46 మంది టీడీపీ ఎమ్మెల్యేలని వారించిన చంద్రబాబు గారు అని వాళ్ళ పేపర్లోనే వస్తాయి. అంటే ఎప్పుడైనా ఒక పార్టీలో తప్పు జరుగుతుంది అంటే దాన్ని ఇంటర్నల్గా అంతర్గతంగా మాట్లాడుకుంటారు. అంటే నువ్వు ఈ చేయొద్దు చాలా బ్యాడ్ అవుతున్నాము, నీ వలన పార్టీకి కూడా డ్యామేజ్ జరుగుతుంది అని జరుగుతుంది. అంటే అలా చెప్పినా వింటలేదనే స్థాయికి వస్తే కదా పేపర్లోకి వచ్చేది. అంతే కదా. అంటే మీ కంట్రోల్ లేదు అని యాక్సెప్ట్ చేయాలి కదా. ఇదివరకు ఉన్న అడ్మినిస్ట్రేటివ్గా స్ట్రాంగ్ ఉన్న చంద్రబాబు గారు ఆ పట్టు కోల్పోయారు పార్టీ మీద, లేదు లీడర్ల మీద అనేది. వీటన్నిటికీ కారణాలు ఏమవుతాయి అంటే అసలు రాజకీయాలే దే ట్రాన్స్ఫార్మ్డ్. ఎలా అంటే ఒకప్పుడు ఎలా ఉండేది, ప్రజలకు అవైలబుల్ ఉండి లోకల్ రాజకీయం తెలిసి స్థానికంగా అవైలబుల్ ఉండి క్యాడర్ ఉన్న వ్యక్తిని టికెట్ ఇచ్చి గెలిపించుకునేవాడు. కొంచెం అందరూ విరాళాలు ఇచ్చి చందాలు ఇచ్చి ఒక స్టైల్ ఉండేది, ఎలక్షన్ చేసే స్టైల్. ఇప్పుడు ఎలా ఉంటుంది, నువ్వు ముందు పార్టీ ఫండ్ ఎంత ఇస్తావు టికెట్కి, నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుంటావు. ఈవెన్ క్యాడర్ కూడా, ప్రజలు అనకూడదు, క్యాడర్ కూడా ఎలా ఉంటారు అనుకుంటున్నా, అతని మీద ఇతనేం సరిపోతాడు, ఈయనేం ఖర్చు పెట్టగలడు, ఇంకా గట్టి క్యాండిడేట్ కావాలి. గట్టి క్యాండిడేట్ అంటే ఏంటి, పోరాటం కాదు, డబ్బు పంచడం. సో అంత డబ్బు ఖర్చు పెట్టి వచ్చిన వ్యక్తి ఎందుకు పార్టీ మీద, అంటే పార్టీ టికెట్కే డబ్బులు ఇచ్చాడు, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఒక 50 కోట్లు ఖర్చు పెట్టుకొని ఒక ఎమ్మెల్యే స్థానంలో గెలిచాడు అనుకున్నాం. గెలిచిన తర్వాత మళ్ళీ గెలుస్తాడని గ్యారెంటీ ఉండదు. కానీ 2-3 సార్లు పోటీ చేయాలంటే నీ దగ్గర 150 కోట్లు ఉండాలి. అంతే కదా. మరి ఇది ఒక బిజినెసే కదా, రాజకీయం కూడా ఒక బిజినెస్ లా చూస్ చేసుకుని వచ్చిన వ్యక్తే కదా. సో 50 కోట్లు పెట్టి అధికారంలోకి వచ్చావు, ఈ 5 ఏళ్లలో నువ్వు ఎంత సంపాదించాలి, కనీసం 150 కోట్లు 200 కోట్లు వెనకేసుకోగలగాలి. 3-4 సంవత్సరాలు 3-4 ఎలక్షన్లు ఫేస్ చేయగలగాలి. ఫేస్ చేయాలి. అటువంటిప్పుడు నేను డబ్బు పెట్టి నీ దగ్గర టికెట్ కొనుక్కున్నామని నీకు రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. సంపాదించుకునే ప్రొసీజర్ లో వాళ్ళు కంట్రోల్ చేయాలని చూస్తే నిజంగా కంట్రోల్ చేయడం కొండి ఇతనికి రాజకీయ జీవితం ఉండదు. అవును, క్లోజ్ అక్కడతోటి. ఎందుకంటే తర్వాత టికెట్ ఎలాగో ఎవరు, ఇటు డబ్బు సంపాదించుకోలేదు, పెట్టిన 50 కోట్లు పోయినాయి, మరలా ఎలక్షన్కి వేరే పార్టీయో సొంతంగానో ఇండిపెండెంట్ పోటీ చేయాలంటే రూపాయి ఉండదు. సో ఈ రోజున అంత అంటే ఆ విచక్షణ లేని నాయకులు ఎవరు ఉండరు. నాకు తెలిసి ఏమన్నా మాట చెప్పండి, సర్లే సార్ 50 కోట్లు ఎలా సంపాదించుకోవాలి అంటారేమో చంద్రబాబు నాయుడు. సరే నేను సైలెంట్గా ఉంటా, ముందు 200 పంపి అంటారు. 200 పంపి అంట, అంతే కదా, పంపి నేను సైలెంట్గా ఉంటా అంటారు. చంద్రబాబు నాయుడు కూడా సేమ్ డైలాగులు పడి ఉంటాయి నాకు తెలిసి. ఆబ్వియస్లీ కదా సార్, నేను చంద్రబాబు గారు ఒకళ్ళని అంటలా, నేను ఏ పార్టీ అయినా ఈ విధంగా మారిపోవటం వల్ల ఆ కంట్రోల్ అనేది ఇదివరకు ఉన్న కంట్రోల్ ఇప్పుడు ఉంటలా. మరి సర్వ శాఖ ముఖ్యమంత్రి అంటూ లోకేష్ గారు పేరు పైకి వస్తూ ఉంది, మరి ఆయన కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాడా సార్? అసలు డిప్యూటీ సీఎం అంటే వాళ్ళు చూడండి, డిప్యూటీ సీఎం ఇచ్చాము మీకు అని చాలా ప్రచారం చేస్తారు. రెండో పక్కన వాళ్ళ ఎమ్మెల్యేలే డిప్యూటీ సీఎం అంటే అది రాజ్యాంగంలో ఏం లేదు, నువ్వు కూడా ఒక మినిస్టర్వే అని మళ్ళీ కామెంట్ చేస్తుంటారు. నువ్వు కూడా ఎమ్మెల్యే ఒక మినిస్టర్వే. ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక బిజినెస్ అంటే ఒక దిగ్గజం ఎవరన్నా వచ్చినా, వ్యాపార దిగ్గజం వచ్చినా, లేదు ఒక పాజిటివ్ మైలేజ్ వచ్చే ఏ ప్రోగ్రామ్ అయినా తీసుకోండి, అందులో లోకేష్ ఉంటారు. మీ వాడు ఎక్కడ ఉంటారు తెలుసా? డ్యామేజ్ ఆల్రెడీ ట్రోలింగ్ గ్యారెంటీగా అవుతుంది, అక్కడికి ఇతను పంపుతారు. ఇట్స్ ఏ గేమ్ ప్లాన్ వాళ్ళది. ఎట్లా అంటే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంటుంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంటుంది, దాని కాడికి వెళ్ళి డ్యామేజ్ కాడ మాట్లాడాల్సి వస్తే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడతారు. ఈ వైసీపీ వాళ్ళందరూ నువ్వు ఇదివరకు ఏం చెప్పావు, ఇప్పుడేం మాట్లాడుతున్నావు ఇదని వీళ్ళు ఫుల్ చేసుకుంటారు. తర్వాత ఏమైంది, వీళ్ళంతా మా నాయకుడిని చూడండి ఇప్పటికీ వైసీపీ వాళ్ళు తిడుతున్నారు అనే విధంగా వాళ్ళు అంటే అదే పోలరైజేషన్ అంటారు చూడండి, ఆ పోలరైజేషన్ ఆఫ్ ఓటు పవన్ని దాటేళ్ళకుండా ఉండటానికి గేమ్ ప్లాన్ ఇదన్నా గేమ్ ప్లాన్. లేకపోతే చూడండి ఏదన్నా ఒక ఫ్యాక్టరీ ఓపెనింగో, ఒక ఐటీ కంపెనీ ఇనాగ్రేషనో, లేదు పెద్ద అంటే మోడీ గారు వచ్చే సభలు అవ్వచ్చు, లేదు మొన్న సమ్మిట్ అవ్వచ్చు, అంటే డిప్యూటీ సీఎం ఎందుకు ఇచ్చారు? మరి డిప్యూటీ సీఎం అంటే ఏంటి దాని మీనింగ్? ఎందుకు రానివ్వరు? అంటే లోకేష్ గారి శాఖ అంటే పెద్దదా చిన్నదా ఫస్ట్ అది చెప్పమనండి. చిన్నదే సార్, టీడీపీ వర్గాల్లో చిన్నదే. సో ప్రజలకు మాత్రం డిప్యూటీ సీఎం ఆయన ఫీల్ అవుతారు ఫస్ట్. నేను ఇప్పుడు ఆయన ఎందుకు అడగరు, ఎందుకురా ఇట్లాంటి వాటికి నన్ను పంపిస్తున్నారు, మీరేమో హ్యాపీగా కూర్చొని ఏసీలో సంతకాలు పెట్టేదానికి వెళ్తున్నారు,
అని ఆయన ఎందుకు అడగరు పవన్ కళ్యాణ్ గారు? ఆయన అడగకపోవటం పక్కన పెడితే క్యాడరు స్థానిక నాయకులు మాత్రం ఇలాంటి అవమానాలు చూసి చూసి తట్టుకోలేక బరస్ట్ అయిపోతూ అసలు హ్యూమిలేషన్ అనే పదం మీనింగ్ ఎంత దారుణంగా ఉండేదో దాన్ని మించి అనుభవిస్తున్నారు వాళ్ళు. పాపం సార్, వాళ్ళని చూసి జాలేస్తుంది. 3 జెండాలు మోసి ఎవరినన్నా ఫీల్ అవ్వాలి వాళ్ళు. అటు జనసేన అన్నా ఫీల్ అవ్వాలి, బీజేపీ అన్నా ఫీల్ అవ్వాలి, సార్ మీరు గుర్తుందో లేదో, వాళ్ళందరూ కలిసి తన్నినా పడాలి. మీకు గుర్తుందో లేదో, వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అనే స్టాండ్ మీద ఫస్ట్ అసలు పోరాడింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్, జనసేన. అవును, గ్రామం తీసుకోండి, ఏదైనా తీసుకోండి, రోడ్లు ఎక్కింది ధైర్యంగా, పోరాటం స్టార్ట్ చేసింది, ప్రతిదీ చేసింది జనసేన. అవును, 23 సీట్లు రావటం, కొంతమంది వాళ్ళలో కూడా పార్టీని విభేదించి దూరంగా ఉండిపోవటం, అసలు వాళ్ళు 2-3 సంవత్సరాల పాటు టీడీపీ వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు ప్రజల తరపున ఏమీ చేయలే. అరే కరోనాలోనే ఎవరు గుట్టు చప్పుడు కాకుండా ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వడం చేత కాలేదు వీళ్ళకి. అలాంటిది పోరాడింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ క్యాడరు. అవును, వాళ్ళకి ఈరోజు దక్కుతున్న గౌరవం ఏంటో ఇప్పుడు ఆలోచించుకోండి. పాపం నిజంగా వైసీపీ ఫెయిల్యూర్ అంటే వైసీపీని గద్దెదించడంలో మేజర్ రోల్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జనసేన కార్యకర్తలు జనసేనే. బట్ వాళ్ళకి అంత అంటే ఏదైతే ఎంత రోల్ అయితే ప్లే చేశారో ఆ రోలుకు తగ్గట్లు న్యాయం దక్కిందా అంటే దక్కలేదని చెప్తాను నేను కూడా చెప్తా. పాపం చాలా ఘోరం. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ లడ్డూ విషయం కానీ హిందువుల మనోభావాలని దెబ్బతీసింది జగన్మోహన్ రెడ్డి అనే ఒక ప్రోపగండా. అట్ ద సేమ్ టైం ఈ మధ్యాహ్నం సంబంధించి ఈ ఓట్లు కానీ 2029లో ప్రభావితం చూపిస్తాయా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద? మీరు అన్నట్టుగా ప్రోపగండా ఎలాగే చేసుకుంటూ వెళ్తే, అంటే ఎంత ప్రోపగండా చేసినా, ఎంత మనోభావాలు దెబ్బతిన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంట్లో నా కుటుంబం నడిచే పరిస్థితి లేనప్పుడు, అంటే నా రెగ్యులర్ ఏదైతే అంటే ఇప్పుడు వ్యవసాయం అవ్వచ్చు, టీచర్లు అవ్వచ్చు, ఎవరికాళ్ళు వాళ్ళ రెగ్యులర్ లైఫ్లో ఇబ్బంది జరిగిన తర్వాత ఇవన్నీ వాటిని దాటి ఓట్లుగా మారుతాయి. ఫస్ట్ థింగ్. ఇంకోటి సార్, అసలు హిందూ సంఘాలు ఏం చేస్తున్నాయి సార్ అంటే 180,000 కేజీల బీఫ్ వైజాగ్లో దొరికితే హిందూ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఒక్కరు కూడా మాట్లాడలేదంటే మరి అంటే హిందూ సంఘాలు కూడా రాజకీయం పులుముకొని అంటే రాజకీయం చేయడానికే బతుకుతున్నాయా ఆంధ్రప్రదేశ్లో? చివరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేయడానికి వస్తే ఒకళ్ళు గుడిమెట్లు గడిగేస్తారు, ఇంకొక ఆమె అయితే ట్రైన్లో భజన చేసుకుంటూ వచ్చింది. మరి ఇప్పుడేం చేస్తున్నారు? దేవాలయాల్లో జరుగుతున్న డ్యామేజెస్ తీసుకున్నా, అంటే తొక్కిసలాటలో చనిపోతున్న భక్తుల్ని చూస్తున్నా, ఇప్పుడు ఏమైపోతున్నారు? బీఫ్ లాంటి ఇన్సిడెంట్స్ తీసుకున్నా, వెంకటేశ్వర స్వామి లాంటి వాళ్ళ యొక్క పవిత్రత గురించి మాట్లాడినా, ఇలాంటి వాటి మీద మరి హిందూ సంఘాలు ఎందుకు మాట్లాడట్లా? ఎందుకు వెనకడుగేస్తున్నారు? అంటే కేవలం ఒక పార్టీని మాత్రమే అడ్రస్ చేస్తే మీరు హిందువులను అడ్రస్ చేస్తున్నట్టు కాదు కదా. మీరు కూడా పొలిటికల్గా మీరు కూడా మీ సంఘాన్ని ఏం చేస్తారు? అఫిలియేటెడ్ వింగ్ ఆఫ్ పర్టికులర్ పొలిటికల్ పార్టీ అని చెప్పుకోండి. అంతే కదా. బీజేపీకి తొత్తనో లేదా కూటమి తొత్తనో మొత్తం పెట్టుకోండి, ఇంకా క్లియర్ పెట్టుకోండి. అంటే రాష్ట్రంలో ఎలా ఉంది అంటే సార్, ఎందుకు మాట్లాడట్లేదు ఎవరు కూడా అంటే, ఎన్ని సమాధానాలు, రెడ్ బుక్ పాలనకు భయపడి ఎవరు వాయిస్ బయటకు వినిపించట్లేదు. వాయిస్ వినిపించలేకపోవచ్చు కానీ ఓటు రూపంలో చూపిస్తారు అనేది యాజ్ ఎ సెఫాలజిస్ట్ నేనైతే చాలా క్లియర్గా చెప్పాను. కానీ మొన్న ఒక మీటింగ్లో రెడ్ బుక్ కాదు నేను పట్టుకుంది రాజ్యాంగాన్ని పట్టుకొని మా నాన్న జైల్లో ఉన్నప్పుడు పోరాడా అంటాడు. రాజ్యాంగాన్ని పట్టుకొని ఎప్పుడు పోరాడాడు సార్ ఆయన? సార్ వాళ్ళు ఏదైనా చెప్పగలరు, వాళ్ళు ఏమైనా మీడియా ఉంది కాబట్టి చూపించగలరు. అసలు దేవాదాయ శాఖ నేనేం అడుగుతున్నా అంటే, తిరుమల లడ్డూ విషయంలో ఎప్పుడైతే అపవాదో ఆరోపణ చేశారో అప్పటి నుంచి మీరు తీసుకుంటే రాష్ట్రంలో కేవలం వైష్ణవ దేవాలయాల్లో మాత్రమే తప్పులు జరుగుతున్నాయి. మీరు నోటీస్ చేయండి. తిరుమల గోశాలలో గోవులు చనిపోయినాయా? 2. అవును. చిన్న తిరుమలలో కరెంట్ షాక్ తగిలి ఆవులు చనిపోయినాయా? అవును. శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోయినాయా? చాలా. అవును. సింహాచలంలో గోడగూలి భక్తులు చనిపోయారా? తిరుపతిలో క్యూ లైన్లు ఇష్యూ అయ్యి టికెట్లు, వైకుంఠ దర్శనం టికెట్ల దగ్గర భక్తులు చనిపోయారా? నెక్స్ట్ కాశీ బుగ్గలో వెంకటేశ్వర స్వామి, అక్కడ కూడా వైష్ణవ దేవాలయం కదా, అక్కడ చనిపోయింది కూడా. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇంకా ఉండే చాలా ఉండే సార్ ఇలాంటివి. రాష్ట్ర వ్యాప్తంగా
ఎప్పుడైతే వైష్ణవ దేవాలయమైన తిరుమల మీద ఆరోపణ చేశారో రాష్ట్ర వ్యాప్తంగా వైష్ణవ దేవాలయాల్లో మాత్రమే ఇలాంటి అపచారాలు మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు మరి హిందూ సంఘాలు ఏమైపోయినాయి, ఎందుకు మాట్లాడరు? మరి వాళ్ళకి కొద్దిగా బుర్ర బుద్ధి ఉండాలి కదా సార్. మన రాష్ట్రం ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే భయపడుతున్నారు సార్. అది ఎప్పటికీ శ్రేయస్కరం కాదు. భయం, ఆ భయం ఎంతలా భయపడుతున్నారంటే వాయిస్ వినిపించడానికి, నిజం మాట్లాడటానికి కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకంటే కేసులు పెడతారు. మీకు గుర్తుందా, ఊ కొడతావా జగన్, ఊ అంటావా జగన్ అనుకుంటా టీచర్లు రోడ్ల మీద అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. అవును, డ్రమ్స్ ప్లే చేసుకుంటా మరి చేశారు. జగన్ గారి హయాంలో ఒక బ్యానర్ ఎవరన్నా మద్యం రెగ్యులర్గా తాగి అతను చనిపోతే బ్యానర్లు వేసి మరి జగన్ బ్రాండ్లు తాగి చనిపోయాడని బ్యానర్లు వేసేవాడు. ఈ రోజున పార్టీ నాయకుడు వస్తుంటే బ్యానర్ వేసుకోలేని స్థాయిలో కంట్రోల్ చేస్తున్నారు. అంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడు వస్తే బ్యానర్ వేసుకోలేని స్థాయికి 100 మందే రావాలని రూల్స్ పెట్టడం, 3 వెహికల్సే వెళ్ళాలని పెట్టడం. అంటే ఏ స్థాయిలో భయపడుతున్నారు అంట నేను. ఒకటి ప్రజలు భయపడుతున్నారు మాట్లాడటానికి, అట్ సేమ్ టైము అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పార్టీలు కూడా భయపడుతున్నాయి కదా. ఆన్సర్ చెప్పలేక సార్, ఆన్సర్ చెప్పలేక ఒకటి. 2, జగన్కు వస్తున్న ఆ స్పందన ఇది చూస్తే డెఫినెట్లీ అది డబుల్ అయిపోయి త్రిబుల్ అయిపోయింది అని భయం. మీకు ఒక విషయం చెప్తాను సార్. మా ఇంట్లో మా అమ్మ మా నాన్నకి మొన్న ఊరు వెళ్తే 2 ఐడి కార్డులు కనిపించినాయి, కూటమి ప్రభుత్వ ఐడి కార్డులు. నేను మా అమ్మ చదువుకోలేదు, మా నాన్నగారు రైల్వే ఎంప్లాయ్గా రిటైర్డ్ అయ్యారు. ఏంటి ఐడి కార్డులు ఎక్కడే అమ్మా అంటే, మన వాళ్ళు ఫోటోలు అడిగారు, ఇస్తే తీసుకొచ్చి ఇచ్చారా అంట. అట్లా ఎట్లా ఇస్తారమ్మా మీరు ఇప్పుడు టీడీపీ పార్టీ కంప్లీట్గా అంటే, ఏముంది లేరు మనం ఓటు ఎవరికైనా ఇవ్వచ్చుగా. యోగాడే గిన్నిస్ బుక్ రికార్డ్స్ ఎలా ఎక్కిందో అందరికీ తెలుసు సార్. ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి, పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, చేయని వాళ్ళకి, అసలు ఆంధ్రప్రదేశ్లో లేని వాళ్ళకి కూడా సర్టిఫికేట్స్ ఇచ్చారు. సో ఇవన్నీ పెద్ద వింతైన విషయాలు కాదు సార్. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇట్స్ ఏ ఫెయిల్డ్ గవర్నమెంట్ అని నేను చెప్పడానికి ఇంకోటి చెప్పమంటారా? చెప్పండి. ప్రభుత్వం అంటే హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిన 2 ఏంటంటే విద్యా, వైద్యం. ఏ ప్రభుత్వం అధికారంలో ఏ కంట్రీ అయినా సార్, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచంలో ఏ దేశం అయినా విద్యా వైద్యానికి ప్రైమరీ ఇంపార్టెన్స్ ఇస్తాయి. ఇక్కడ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ₹1 రిలీజ్ చేయాలి. 7,800 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. ఇంకో పక్కన ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా భారీ ఎత్తున పెరిగిపోయినాయి. 5,000 కోట్లు ఎంతో సంథింగ్ వెళ్ళిపోయినాయి. ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాలు రోడ్లు ఎక్కినాయి మొట్టమొదటిసారి. అవును. ఈ రోజున ఆరోగ్యశ్రీ మీద వైద్యం చేయించుకోవాలి అని కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే నువ్వు డబ్బులు కట్టి చేయించుకో అని చెబుతున్నారు వాళ్ళు. అవును. లేదు, డిలే చేస్తున్నారు, కావాలని ఇంటెన్షనల్గా డిలే చేస్తున్నారు. ఆ తరువాత కూడా గంటలో ఇవ్వగలిగే అప్రూవల్, అంటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి గంటలో ఇవ్వాల్సిన అప్రూవల్ 2 లేక 3 రోజులు డిలే చేస్తున్నారు. అంటే ఈ 2-3 రోజుల్లో ఎమర్జెన్సీ ఉంటే డబ్బులు తెచ్చుకొని చేయించేసుకుంటాడని. అయ్యో పాపం. ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ కూడా ఇంతే. వాళ్ళేమో ఫీజులు వసూలు చేస్తున్నారు పిల్లల దగ్గర, వాళ్ళేమో అప్పులు చేసి కట్టాల్సి వస్తున్నారు. ఒక్కవేళ ఇప్పుడు దాకా ₹1 కూడా వేయలేదండి. ఒక్కవేళ డబ్బులు వేసినా కూడా ఈసారి కాలేజీలో వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, నెక్స్ట్ ఫీజు కింద ఉంచుకుంటాంలే, పడిద్దో లేదో మళ్ళీ ఎప్పుడు పడిద్దో, నెక్స్ట్ సెమిస్టర్ డబ్బుల కింద ఉంచుకుంటాం అని చెబుతారు. ఇప్పుడు వాడి ఒకప్పుడు ఎలా ఉండేది, ఫీజు రియంబర్స్మెంట్ తల్లి అకౌంట్లో పడేది, డైరెక్ట్గా ఆవిడ వెళ్ళి కట్టుకునేది. గత ప్రభుత్వం 18,000 కోట్ల పైచీలకు ఫీజు రియంబర్స్మెంట్కి ఇచ్చింది. 2014 నుంచి 19 మధ్య మిగిలిన 1,100-1,200 కోట్ల బకాయిలు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీర్చింది. అవును. మరి వీళ్ళు 18 నెలలు అవుతున్నాయి. మీరు ఎడ్యుకేషన్ మీద, ఫీజు రియంబర్స్మెంట్ మీద ₹1 రిలీజ్ చేయరు. ఆరోగ్యశ్రీ మీద మీకు ధ్యాస ఉండదు. ప్రజల ఆరోగ్యం, వాటర్ కంటామినేట్ అయిపోయి గుంటూరు లాంటి ప్రాంతాల్లో 10ల సంఖ్యలో చనిపోయారు. 47 మంది సంథింగ్ నెంబర్ కరెక్ట్గా నాకు చనిపోతే దాన్ని అడ్రస్ చేయరు. గిరిజన సంక్షేమ హాస్టల్లో పిల్లలు మీరు చూడండి, ప్రతి నెలలో 3-4 సార్లు ఏదో ఒక చోట హాస్పిటల్లో పిల్లలు అస్వస్థకు గురై జాయిన్ అవుతున్నారు. నిన్న కూడా జరిగింది కదా, డయేరియాతో పిల్లలు చనిపోతున్నారు. అంటే అసలు బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ ఫెయిల్. విద్యా, వైద్యం, ఇక అసలు మిగిలినవన్నీ మనం మాట్లాడుకోవడం కూడా ఈ 2 చోట్ల ఫెయిల్ అయిన ప్రభుత్వం సక్సెస్ అని చెప్పుకోవటం, సంబరాలు చేసుకుంటున్నారు. అంటే ఇక అది ఎలా నవ్వాలో మనకు అర్థం కావట్లేదు.
మీరు నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు అన్నట్టుగా ఈ రెండింటిని అలాగే కంటిన్యూ చేస్తూ వెళ్తారంటారు. లడ్డు ఒక విషయాన్ని హిందువులను రెచ్చగొట్టుకుంటూ అదేవిధంగా మద్యాన్ని ఇలా చేసుకుంటూ వెళ్తారంటారు. అంటే వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టగలిగిన రెండు వాళ్ళకి ఇప్పటిదాకా ఇంకా ఇకపై కూడా ఉండవు, ఆ రెండేనమాట. ఓకే. మిగిలిన అన్ని విషయాల్లో అంటే ఒక 100 తీసుకున్నారనుకోండి, 100లో 98 ఫెయిల్ అయిపోయారు వాళ్ళు. ఈ రెండు జగన్మోహన్ రెడ్డి గారు వీటిని గట్టిగా ప్రతిఘటించలేకపోతుంది సోషల్ మీడియా కానీ వాళ్ళు. బేసికలీ హిందువా క్రిస్టియనా ముస్లిమా అనేది పక్కన పెడితే, అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్ రూల్స్ కానివ్వండి, రాజ్యాంగం కానివ్వండి, ఎవరు ఏ మతాన్నైనా ఫాలో అవ్వచ్చు. డెఫినెట్గా. అండ్ ఏ పార్టీ నడిపేవాళ్ళైనా అవును, దానికి కుల మతాలకు అతీతంగా యాజ్ ఎ సెక్యులర్ కంట్రీలో మనం రాజకీయం చేయాలి. అవును. రాజకీయం చేసేటప్పుడు బౌండరీస్ ఎలా ఉండాలి, మీకు ఆర్థికంగా ఉన్న వ్యత్యాసాలకు అనుగుణంగా పథకాలు ఇవ్వాలి. దాంట్లో కులం చూడం కదా, వాటిలో మతాలు చూడం కదా. చూడం. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు వచ్చింది అక్కడ కదా. ఇప్పుడు ఒక ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్నా, ఒక ఆరోగ్యశ్రీ తీసుకున్నా కూడా వైట్ కార్డు హోల్డర్ బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి స్కీమ్లు ఇచ్చారు తప్పితే ఒక హిందువుకో, ఒక క్రిస్టియన్కో, ఒక ముస్లింకో ఇవ్వలేదు కదా. ఈజ్ ద రియల్ సెక్యులర్ లీడర్ కదా. సో ఇప్పుడు సెక్యులర్ పార్టీ అయి ఉండి ఒక మతం గురించి ఏమీ మాట్లాడలేరు వాళ్ళు. కేవలం హిందుత్వ అని చెప్పే పార్టీలు హిందువులకు నిజంగా ఏం చేశారంటే ఏముండదు సార్. అసలు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతా చూడండి. అంటే ఇది కాంట్రవర్సీ అవ్వకూడదని కోరుకున్నాం. అయోధ్య ఉంది కదా సార్, నేను హిందువుని సార్, నేను హిందువుని, నేను రెగ్యులర్ గుళ్ళకి వెళ్తా, అన్నీ ఉంటాయి, నా ఫేస్బుక్ చూసుకుని ఎవరైనా చూసుకోవచ్చు. నేనేమంటా అంటే బియ్యంలో పసుపు కలిపితే పసుపు బియ్యం అవుతుంది. అవి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి వస్తేనే అక్షంతలు అవుతాయి. ఓకే. దేశవ్యాప్తంగా అయోధ్య నుంచి అక్షంతలు వచ్చినాయి అని చెప్పి అయోధ్యలో గుడి ఓపెనింగ్ ముందే పనిచేశారు. మరి అవి అక్షంతలు అవుతాయా, పసుపు బియ్యం అవుతాయా? మనకు కూడా ఇచ్చారు. మీరు డేట్ చెక్ చేసుకోవచ్చు, మీరు డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. వెరీ క్లియర్గా చెప్తున్నా నేను. మీరు గూగుల్కి వెళ్ళి అక్షంతలు ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేశారో చెక్ చేసుకోండి, అండ్ గుడి ఓపెనింగ్ చెక్ చేసుకోండి. అంటే హిందుత్వాన్ని మీరు రాజకీయంగా వాడుకుంటున్నారు తప్పితే హిందువులకు ఏం చేశారు అంటే ఆన్సర్ ఉండదు వాళ్ళ దగ్గర. లేదు, నిజంగానే లేదు. ఏమంటారు, మేము అయోధ్య కడితే రాలేదు అంటారు. మరి రేవంత్ రెడ్డి గారు సూపర్ కౌంటర్ ఇచ్చారు, మరి దానికి ఆన్సర్ చేస్తారు వాళ్ళు. అయోధ్య కంటే ముందు నుంచి ఎప్పటి నుంచో మాకు భద్రాచలంలో రాముడు ఉన్నారు, మరి మీరు ఎందుకు రాలేదు ఒక్కసారి కూడా అని. మరి కరెక్టే కదా, అక్కడ రాముల వారే, ఇక్కడ రాముల వారే కదా. ఇక్కడ ఎప్పటి నుంచో పేరు పొంది నిలబడింది దేవుడు కదా. అంటే దేవుళ్ళని మతాలని రాజకీయంగా వాడుకుంటుంటే ప్రజలు విచక్షణ కోల్పోతున్నారు. మనకేమి ఉండాలి, గవర్నమెంట్ అనేది విద్య, వైద్యం, డెవలప్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్, లేదు బేసిక్ సోషల్ పెన్షన్స్ అవ్వచ్చు, అంటే రన్ అవ్వాల్సిన సిస్టమ్ కరెక్ట్గా రన్ చేస్తుంది ఎవరో చూడాలి. కరెక్ట్. అది చూడకుండా నా కులపోడు, నా మతమోడు. ఈ మధ్యకాలంలో కథను నేను చిన్న క్లిప్పే చూశాను సార్. జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా తిరుపతి రాలేదు అంటూ చంద్రు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన తిరుపతికి సతీ సమేతంతో వెళ్తే ఏంటి, ఇంకొకరితో వెళ్తే ఆయన పర్సనల్ నాకెందుకు, ఆయన ముఖ్యమంత్రిగా ప్రజలకు ఏమి చేశాడు, ప్రజలకి మంచి చేసిన వాడే నాయకుడు, ఆయన ఏ కులం అయితే ఏంటి, ఏ మతం అయితే ఏంటి, ఏ జాతి అయితే ఏంటి అని మాట్లాడాడు. అటువంటి స్ట్రాంగ్ వాయిస్ వైఎస్ఆర్సీపీ నుంచి ఎందుకు లేవదు సార్? వాయిస్ కదా సార్, ఇప్పుడు ఎంతసేపు తిరుమల గుడి ఆయన రాలేదు అని చెబుతున్నారు, కానీ అప్పట్లో ఏం చెప్పారు, ఈ శ్రీవాణి టికెట్లు ఎంత రేటు పెట్టారు దోచుకోవడానికి, అది ఇదని మాట్లాడారు. ఈచ్ అండ్ ఎవరి పెన్నీ, ప్రతి రూపాయి లెక్క ఉంది కదా, ఉంది. ఆ డబ్బుతోనే కదా మీకు దేవస్థానాలన్నీ ఇప్పుడు నడుస్తున్నాయి, కట్టించారు కదా. ఎన్నో గుళ్ళు దత్తత తీసుకొని ఎన్ని గిరిజన ప్రాంతాల్లో సైతం మళ్ళీ హిందుత్వ డెవలప్మెంట్ కోసం అనుకుంటూ, అది ఎందుకంటే అది ప్రభుత్వంతో సంబంధం లేదు సార్. టీటీడీ అనేది సపరేట్ బోర్డు అది. అవును, వాళ్ళు వాళ్ళ హిందుత్వాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేసుకోవడానికి వాళ్ళు టికెట్ రేటు పెట్టుకున్నారు, చేశారు. అది తప్పుడు ప్రోగ్రామ్ అయితే మీరు ఇప్పుడు దానికి మించి 3 రెట్లు టికెట్లు అమ్ముతున్నారు కదా. నిన్న 3 రెట్లు టికెట్ రేటు కాదు, వాళ్ళ హయాంలో 900 టికెట్లు అమ్మారు అనుకోండి రోజుకి, వీళ్ళు 3000 టికెట్లు అమ్ముతున్నారు. అంత తేడా ఉంది. రీసెంట్గా ఒక అమ్మాయి, యాంకర్ అమ్మాయి, శివజ్యోతి గారు, ఆ అమ్మాయి వెళ్ళి మేము రిచ్ లైన్లో ఉన్నాము, 10,000 టికెట్ కొన్నాము, ప్రసాదం కూడా రిచ్ అన్నదానికి పాపం ఆవిడకి ట్రోల్ చేశారు. అసలు ఏంటి సార్ ఈ డబ్బులు అనేది సెకండరీ పెట్టండి, దేవుణ్ణి బిజినెస్గా వాడుకుంటున్నారు అన్న విషయం అందరికీ అర్థమవుతుంది కదా. ఓట్ల రూపంలో మార్చేస్తున్నారు, అక్కడ చనిపోయినా ఏమైనా స్టేట్మెంట్ ఇస్తారు. ఇక్కడ ఒక ట్విస్ట్ చెప్పమంటారా, కల్తీ లడ్డు కల్తీ నెయ్యి అని చంద్రబాబు గారు మాట్లాడతారు,
పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, లోకేష్ గారు మాట్లాడతారు, పదే పదే టీడీపీ వాళ్ళు మాట్లాడతారు. దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడరు పాపం. దానికి తెలుసు కదా. అంటే ఎక్కడే తేలిపోతుంది కదా. దేవాదాయ శాఖ మంత్రి గారు ఎక్కడా మాట్లాడరు. ఈ వైష్ణవ దేవాలయాల్లో ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నా కూడా ఆయన ఏం మాట్లాడరు. అసలు ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఫెయిల్యూర్ కింద మరి ఆయన తీసి ఇంకొండ పెట్టచ్చు కదా. ఇప్పుడు ఎలాగ ప్రభుత్వ ఉద్యోగులను ఎలా ట్రాన్స్ఫర్లో, సస్పెన్స్లో అలా చేయొచ్చు కదా. చేయరు. మొత్తానికి మంచి ప్రభుత్వంలో ఉన్నాం సార్ మనం. ముసుకేసి జూమంతర్ కళ్యాణ్ సార్ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ పార్టీల మధ్య వ్యత్యాసం ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్పాలి అంటే, ఒకప్పుడు ఇంగ్లీష్ బాగా పిల్లలు మాట్లాడితే, బెండపూడి స్కూల్ నుంచి పిల్లలు ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడితే ఎంత నీచమైన సంస్కృతితో ట్రోల్ ఏ స్థాయిలో జబర్దస్త్లో చేస్తారు, సినిమాల్లో ట్రోల్ చేశారు, పబ్లిక్గా ట్రోల్ చేశారు, మీమ్స్ వేసి ట్రోల్ చేశారు. అంటే పిల్లల విషయం వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది ఆ ట్రోలింగ్స్, వాళ్ళ మనసు ఎంతలా విరిగిపోతుంది. అది అసలు ఎంకరేజ్ చేయాలి కదా. అయితే మాక్ అసెంబ్లీని నడిపారు వీళ్ళు. పిల్లల విషయంలో వైఎస్ఆర్సీపీ అధినాయకుడు పక్కన పెడదాం, కింద స్థాయి కార్యకర్త వరకు ఒక్కళ్ళన్నా ట్రోల్ చేశారా? సమస్య లేదు, అసలు టచ్ చేయలేదు కదా సబ్జెక్ట్ని. ఎంకరేజ్ చేస్తారు సార్. ఆ డిఫరెన్స్ అంటే ఎవరు నిజంగా మీ కుటుంబాల్లో మీ జీవితంలో మంచి చూడాలనుకుంటున్నారనేది ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు మీకు. కరెక్ట్, చాలా బాగా చెప్పారు. ఆ బెండపూడి స్టూడెంట్స్ చాలా స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళు ఉన్నారు సార్. ఆ ట్రోలింగ్కి చాలా మంది, ఒక అమ్మాయి ఎవరో ఇంటి స్థలం ఇస్తే గీతాంజలి అని చనిపోయారు, అమ్మాయి తట్టుకోలేక చనిపోయింది. అలా ఎవరైనా పిల్లలకి ఏమన్నా అయితే కనీసం ఆలోచన లేకుండా భారీ ట్రోల్స్ చేస్తారు అప్పుడు, విచక్షణ రహితంగా. ఇదేంటి సార్, చాలా మందిని చేశారులేండి. భారతీయ రెడ్డి గారిని తిట్టించారు, అందరినీ తిట్టించారు వాళ్ళ సొంత మీడియాలో. అంటే పార్టీ లెవెల్లో రాజకీయాల్లో ఉన్నాళ్ళ జోలికెళ్ళటం, సామాన్య ప్రజల యొక్క పిల్లలు జోలికెళ్ళటం. రాజకీయాల్లో భారతీయ రెడ్డి గారు నేను తిట్టడం కరెక్ట్ అని చెప్పట్లా. అంటే మీకు రాజకీయ ప్రత్యర్థిగా ఆలోచించుకొని మీరు అగ్రెసివ్గా ఏదైనా చేస్తే అది వేరు. అసలు వాళ్ళకి ఎలా సంబంధం మీకు ప్రభుత్వాలతో, రాజకీయాలతో, పిల్లలతో? అంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఇంగ్లీష్ మీడియం వల్ల ముద్దబ్బాయిలా తయారవుతారని ఆలోచన ఉంటుంది సార్. ఆడదాకా ఎందుకు, మొన్న సమ్మిట్ నడిచింది వైజాగ్లో. కరణ్ అదాని అనుకుంటా, అదాని వాళ్ళ కొడుకు వచ్చారు. ఆయన ఆల్రెడీ మేము 40,000 కోట్లు పెట్టాము అని చెప్తే, నెక్స్ట్ డే పేపర్ మీరు కావాలంటే వాళ్ళ మీడియా పేపర్ చూడండి, 40,000 కోట్లు పెట్టబోతున్నాం అని రాశారు. ఆయన ముందు అడ్రస్ చేసి చెప్పాడు. అంటే ఇంగ్లీష్ అందుకే వద్దంటారు వీళ్ళు. ఓడి ఆయన క్లియర్గా అడ్రస్ చేశాడు. ఆల్రెడీ 40,000 కోట్లు. ప్రజలు ఇంగ్లీష్ వస్తే నిజాలు తెలిసిపోతాయి, ఓన్లీ తెలుగే వస్తే మనం రాసిందే కదా నిజం. చదువుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోండి. మళ్ళీ మోసపోతున్నాం మనం, అర్థం చేసుకోండి. అర్థమైందా? ఎవరో రాజకీయ నాయకుడు ఇంగ్లీష్ వస్తే మీరు ముద్దబ్బాయిలు అవుతారంటే అది నమ్మకండి. ప్రపంచంలో మీరు కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా, వేరే కంట్రీకి వెళ్ళాలన్నా, లేదంటే ఎక్కడ బ్రతకాలన్నా ఇంగ్లీష్ అనేది కొంతైనా ఉపయోగపడుతుంది మనకి. అర్థం చేసుకోండి. అదేవిధంగా ఈ రాజకీయ నాయకులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని 1,00,000 కోట్లు అన్నారు, అది అబద్ధం అని తేలిపోయింది. ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారిని చంపేశారన్నారు. ఆ కేసు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ టీడీపీ పార్టీగా, కూటమిగా, మరి తేల్చొచ్చుగా, తేల్చరు. అంటే మనల్ని ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురి చేసి దాన్ని ఓట్లుగా రూపంగా మార్చుకోవడం కోసం సొంత కుటుంబ సభ్యులకు కూడా ప్యాకేజీలు ఇచ్చి ప్రచారం చేయించుకున్న గత ఎలక్షన్స్ చూడండి. మళ్ళీ ఇప్పుడు మద్యాన్ని 5,000 కోట్ల కన్నా ఎక్కువ కల్తీ మద్యాన్ని మార్కెట్లోకి వదిలేసి దాని ద్వారా అందరూ లబ్ధి పొంది కూడా జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణంలో ఉన్నాడు, కల్తీ లడ్డూలో ఉన్నారు, తిరుపతి, ఎన్ని మొత్తం పనికిమాలిన మాటలు అన్నమాట. ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా ఇటువంటి మాటలతో మిమ్మల్ని మభ్యపెడతారు. మీకు రావాల్సిన పథకాలను మొత్తాన్ని ఆపేశారు. ఇకపైన రాబోయే ఎలక్షన్స్ కూడా 2029 కూడా ఈ 2 టాపిక్లనే చాలా స్ట్రాంగ్గా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారన్న విషయాన్ని మీకు తెలియజేయటమే మాకు మెయిన్ ఉద్దేశం. రాబోయే రోజుల్లో మీరు కొంచెం వివేకంతో ఆలోచించి మంచిగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఆలోచించండి, దీన్ని మీకు చాలా విధాలుగా నేను అందిస్తాను. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ విద్య, వైద్యం, ప్రాథమిక హక్కులని ప్రభుత్వ బాధ్యత, అది దూరం చేశారు కాబట్టి కంపల్సరీగా మీరు ఆలోచించాల్సిన టైం ఇలాగే ఉంటే రాబోయే రోజులు మీ నోటి దగ్గర ప్లేట్లో ఫుడ్ కూడా లాగేసుకుని ఒక ముద్ద పడేసి అదే గొప్పగా ఫీల్ అయ్యేలా చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ముల్లై సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.